This meeting is being recorded. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रस्थभूतले श्रीमते राधनाथ स्वामी इति नामिने। नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पङ्गुलाङ्गयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्। భగవద్గీత యథాతథం అధ్యాయం 9 శ్లోకం 10. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు సమస్త స్థావర జంగములను సృష్టిస్తున్ను. దాని నియమం అనుసరించి ఈ జగత్తు మరల సృష్టించబడుతూ లయము చెందుతుండను. This is the very most famous shloka. Prabhupada is quoted so many times. ఇక్కడ ఏం మాట్లాడుతుంది కృష్ణుడు? భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కాల, కర్మ అనే 5 సబ్జెక్ట్ మ్యాటర్లలో దేని గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు? ఇక్కడ ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడు. తనకు ప్రకృతికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రైట్, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటి? మహారాజు ఇంట్లో ఒక పేపర్ బాయ్ పేపర్ వేయడానికి వెళ్ళాడు. మహారాజే యాక్చువల్లీ సచ్చినందన్ స్వామి మహారాజ్. హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ పేపర్ బాయ్ అండ్ in the morning 5 o'clock 6 o'clock he went to distribute the newspaper. So when he dropped the newspaper and he wanted to collect the money, so he went inside. A big humongous dog came onto him by barking. And that's a ferocious dog. And he was already scared of dogs. So he thought, he is going to die. And he cried, help, help, help. Immediately, the owner of the dog came from inside. Immediately, hey, Tommy, and పిలిచాడు. Dog ఏం చేసింది? immediately stopped and sat down behind the owner. So this is the situation. Owner is Krishna.
Dog is Prakriti. That is the relationship between the Prakriti and Krishna. భగవంతునికి ప్రకృతికి ఉన్నటువంటి మధ్య ఉన్న సంబంధం ఏంటయ్యా అంటే ఒక ఓనర్కి ఆయన కుక్కకి ఉన్నటువంటి సంబంధం. మయాధ్యక్షేన ప్రకృతి. సో ఇట్స్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కృష్ణ. సో ప్రకృతికి ఇండిపెండెన్స్ లేదు. ఇంతకుముందు చెప్తున్నట్టుగా నీడ ఉంది, మన నీడకి ఇండిపెండెన్స్ ఉందా? ఫ్రీడమ్ ఉందా? లేదు. నేను ఎడమ చేయి లిఫ్ట్ చేస్తే నీడలో కూడా ఎడమ చేయి లిఫ్ట్ అవుతుంది, అంతేగాని కుడి చేయి లేవదు. కుడి చేయి లేపితే కుడి చేయి లేవాలి. అంటే నీడకి ఇండిపెండెన్స్ లేదు. ఆబ్జెక్ట్ ఏ విధంగా ప్రవర్తిస్తే నీడ కూడా అలాగే ప్రవర్తిస్తుంది. దిస్ ఈజ్ ద అనదర్ ఎగ్జాంపుల్. ఆబ్జెక్ట్కి నీడకి ఏ సంబంధం అయితే ఉందో, ఓనర్కి డాగ్కి ఏ సంబంధం అయితే ఉందో, భగవంతుడైన కృష్ణుడికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం కూడా అట్లాంటిదే అన్నమాట. కానీ ప్రజెంట్ డే సైంటిస్ట్ ఏమంటున్నారు? ప్రకృతి అంతా ప్రకృతి, ఎవరు లేరు ఇంకా, ప్రకృతి అన్ని చేస్తుంది. ప్రకృతి అన్ని చేస్తుంది. దట్ ఈస్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ సమ్ ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ అండర్స్టాండింగ్, బట్ ఇట్స్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. ప్రకృతే క్రియమానాని గుణైకర్మాని సర్వశః అనేది ఆల్సో కృష్ణ చెప్పాడు ఆ మాట కూడా. బట్ ప్రకృతి చేస్తుంది. ఎలా చేస్తుంది? షీ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. షీ ఈజ్ వర్కింగ్ ఫర్ సంబడి. షీ ఈజ్ వర్కింగ్ అండర్ ద ఆర్డర్ ఆఫ్ సంబడి. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య వివనాన్ని వివర్తి దుర్గా. బ్రహ్మ సంహితలో సేమ్ థింగ్ అగైన్. అక్కడ బ్రహ్మ సంహితలో ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వబడింది? నీడ. షీ మే బి డూయింగ్, దుర్గా, షీ మే బి డూయింగ్ ఎవ్రీథింగ్. షీ ఈజ్ creating, she is maintaining, she is destroying, she is doing everything, but not on her own, not on her own. So this is the understanding. So this knowledge is needed. That's why it's called Brahma Vidya. Not that you can understand on your own. Unless you approach a guru and submissively inquire and hear submissively, you will not get. Just by questioning, show me, no, you will not get. Tell me, you will not get. No, how can I understand? That is the process. That is the process. Can anybody deny that? Can anybody deny that? Prakriti, maya adhyakshena prakriti. నాకు ఒక ప్రకృతి ఉంది. We all have. మనందరికీ ఒక రకమైన ప్రకృతి ఉంది, ఒక నేచర్ ఉంది, ఒక స్వభావం ఉంది. ఆ స్వభావము నా కంట్రోల్లో ఉంది. అది నా స్వభావం నా కంట్రోల్లో. అందుకే నేను నా స్వభావం అంటున్నా. నేను స్వభావం పదవులోనే అర్థం ఉంది. స్వభావం, పరభావం కాదు, స్వభావం. నా స్వభావం, నా నేచర్, నా ప్రకృతి. అంటే అర్థం ఏంది? స్వభావానికి, ప్రకృతికి, నేచర్కి ఒక ఓనర్ ఉన్నాడు. మన నేచర్కి మనం ఓనరు. ద ఎంటైర్ నేచర్కి కృష్ణుడు ఓనరు. వాట్ ఈస్ రాంగ్ దేర్? కాంట్ వి సీ దట్? yes. So Krishna throughout Bhagavadgita, but it has been explained again in many ways. So we have to understand that and accept it. Only thing, we have to try to understand. That's all. Sometimes it's not. It's so inconceivable, and we may not understand. We have to understand. It takes some time, but if we surrender,
Krishna, accept Krishna, you will understand better. You will understand more. You will understand it perfectly. And everything makes sense if you understand all these things. Accept all these things. Everything makes very sense. Otherwise, something is missing somewhere. Like a puzzle. Puzzle lo edo piece missing. Puzzle is incomplete. Okay, ఇక్కడ ఉన్న మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. What is this prakriti is consisting? Both chara, achara, moving and non-moving. There is nothing else. Is there anything else other than moving and non-moving? Is there anything in between? Is there anything between moving and non-moving? స్థావర జంగమాలు. స్థావరం అంటే నాన్-మూవింగ్, జంగమ అంటే మూవింగ్. ఈ స్థావర జంగమాలకి మధ్య ఏమైనా ఉందా ఈ ప్రకృతిలో? ఏది లేదు, అన్ని కవర్ అయిపోయాయి. చిత్, అచిత్, ఈశ్వర మూడే ఉంటాయి ప్రకృతిలో. ఎంటైర్ క్రియేషన్లో బోత్ ఫిజికల్, బోత్ మెటీరియల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్లో మూడే ఉన్నాయి. చిత్, అచిత్, ఈశ్వర. బోత్ కంట్రోలర్. స్థావర జంగమాలు వాటిని కంట్రోల్ చేసేటువంటి కృష్ణుడు. ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్. సో ఎవ్రీథింగ్ కెన్ బి లంప్డ్ ఇంటూ దీస్ త్రీ థింగ్స్. సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఇంకా ఏంటి? నా అధ్యక్షతను వర్తించు సమస్త స్థావర జంగములను సృష్టించును. వాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల సృష్టించబడుతూ లయము చెందుచుండును. ఈ కారణము చేతనే హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. Yes. Under this principle, bhutva praliyate. Bhutva abhutva. Existing, non-existing. Putadam, chavadam, right? Creation, destruction. Creation, destruction. Creation, destruction. This is going on eternally. According to Krishna's will. According to his will, it's coming and going. Okay, so that is the translation. Let's see. దేవాది దేవుడు భౌతిక జగత్తు కార్యకలాపములన్నింటికి అతీతముగా ఉన్నప్పటికీ అతడే సమస్తమునకు పరమాధ్యక్షుడిగా ఉండునని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. Yes. Though he may not be, he is not under the purview or control of the material modes of nature, but still atade he is the controller, right? That's what it is. దేవాది దేవుడి ఈ సృష్టికి మూల కారణమైన దివ్య సంకల్పము మరియు పూర్వరంగం అంటే ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. కానీ అతని నిర్వహణ కార్యం మాత్రము భౌతిక ప్రకృతి చే కొనసాగించబడుచుండును. ఎక్కడ? భౌతిక ప్రపంచంలో నిర్వహణ అంతా భౌతిక ప్రకృతి, దుర్గామాత, మహామాయ. స్పిరిచువల్ వరల్డ్లో యోగమాయ. అక్కడ ఆమె చేస్తుంది, ఇక్కడ ఈమె చేస్తుంది. బోత్ ఆర్ వర్కింగ్ ఫర్ కృష్ణ. చిత్ అచిత్ ఈశ్వర్ లాగా. ఎస్, చిత్ అంటే శ్రీమతి రాధారాణి, అచిత్ అంటే దుర్గాదేవి. ఇద్దరికి కంట్రోలరు కృష్ణ. స్థావర జంగమ, రైట్? స్థావర you can take it as material world, jangama as a spiritual world, because even though we are ikkada bhautika prapancham lo kuda we may be considered as sometimes jangama, moving, but we are dead actually, to be frank. As long as in this body our consciousness is completely covered by maya. It's as if even though you can move and you can do everything, it's under the spiritual consciousness you are dead. So you can understand that also. Not exactly like that, but yes. వివిధ రూపములలో
జాతులలో గల సమస్త జీవులకు నేనే తండ్రిని శ్రీకృష్ణ భగవద్గీత 14:4లో చెబుతుండెను. సంతానం కొరకై తల్లి గర్భమున తండ్రి బీజ ప్రదానం చేయునట్లు దేవాదిదేవుడు కేవలము తన వీక్షణతో జీవులందరినీ భౌతిక ప్రకృతి గర్భములో బీజ రూపములో ఉంచగా వారు తమ పూర్వపు కోరికలు కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు వివిధ జాతులలో జన్మించుతుందరు. అహం బీజ పదప్రిత. కృష్ణ అంటున్నాడు, ఐఎమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్. ఈ విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏం చేస్తున్నాడు? మెటీరియల్ నేచర్ ఉంది, మహత్తత్వం ఉంది. ఆ మహత్తత్వం మీద ఎవరు? మహావిష్ణు ఈజ్ గ్లాన్సింగ్ ఇస్ సైట్, ఈజ్ గ్లాన్సింగ్ ఆన్ ద మెటీరియల్ నేచర్. గ్లాన్సింగ్ అంటే ఏంటి? చూడటం అంతే. ఆ చూపు ద్వారా ఆయన ఆయన గర్భంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెటీరియల్ నేచర్. Just like a father gives seed to the mother. Right? That's how through the process of insemination, the birth is taking place. Living entities are getting bodies. In the same way, nature, the material nature is like a mother, and Krishna or Vishnu is like a father. And through his, you don't touch. It's not like a material process. It's a spiritual process. In that spiritual process, he's not Krishna. He never touched the material nature. But just by glancing over the material nature, he impregnates the material nature with all the living entities. So once they are enter into the material nature, they will get the bodies according to their own desires and requirements, of their past desires and requirements. This is the Srishti process. Who is that glance? That glance is called Lord Shiva. The glance itself is called Shiva, and Shiva is touching the material nature, Durga. Shiva can have interaction with the material nature, but Vishnu no. He is completely aloof. Even though he is doing everything, but he is not the direct. So he is indirectly, but directly Lord Shiva. That's why some people say that Shiva is the Parameshwara. Who is the real Parameshwara? Krishna is the real Parameshwara. Ishvara means control. Parameshwara, supreme control. Who is the supreme control? Krishna is supreme control. But we don't have vision to look in that far. So we are able to see this verse, intavarik matrame. So where the Shiva and Durga, they are giving the bodies. So that's why we are calling him as the Parameshwara or Ishvara. In one way it's correct, in another way it's wrong. Simultaneous. Right? Some extent they are correct. If you go further, it's not correct. That much we should know. Okay? ఈ జీవులందరూ కేవలం భగవంతుని దృష్టి చేతనే జన్మించినను తమ కర్మానుసారం మరి కోరికలను అనుసరించి వివిధ దేహములను స్వీకరించుదురు. కనుక భగవంతునికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి ప్రత్యక్ష సంబంధం లేదు. ఎస్, దట్ దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్షిప్. కేవలం భగవంతుని అట్టి దృష్టి చేతనే భౌతిక ప్రకృతి క్రియాశీలమై యాక్టివేట్ అవుతుంది. క్రియాశీలమై అంటే యాక్టివేట్ అవుతుంది. శీలమై వెంటనే సమస్తము సృష్టించబడుట సంభవించును. అదర్వైజ్ మ్యాటర్ ఇస్ డెడ్. Krishna, he himself entering to activate the material nature, and at the same time he is impregnating the material nature through with all the living entities who wants to come to this material nature and enjoy or suffer. అట్టి దృష్టి చేతనే భౌతిక ప్రకృతి క్రియాశీలమై వెంటనే సమస్తము సృష్టించబడట సంభవించును. ఈ విధంగా భగవానుడు భౌతిక ప్రకృతిపై దృష్టి ప్రసారించడం చేత నిస్సందేహంగా అతని ద్వారా కార్యనిర్వహణ చేయబడుతున్నది. అయినను భౌతిక జగత్తు వ్యక్తీకరణతో అతనికి ఎట్టి ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఈ విషయంలో
స్మృతి విష్ణు పురాణం 1:2:30 ఒక చక్కని ఉదాహరణ చూపును. సువాసన కలిగిన పుష్పమును ఎవరైనా వ్యక్తి ఎదుట ఉంచబడినప్పుడు అది అతని ఘ్రాణ శక్తిచే స్పృశించబడును. అయినను మానవుని ఘ్రాణ శక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి మరొకటి భిన్నములుగానే ఉండును. ఇట్స్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. రైట్, ఫ్లవర్ ఉంది, నైస్ స్మెల్లింగ్ ఫ్లవర్ ఉంది. ఆ ఫ్లవర్ని we don't have to touch. They don't రెండు టచ్లోకి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బై ఘ్రాణ శక్తి హీ విల్ గెట్ ద ఎఫెక్ట్. ఫ్లవర్ను ముక్కు దగ్గర తీసుకురాగానే కొంచెం దూరం పెడితే చాలు, ఏంటి వాసన వచ్చేస్తుంది. రైట్, it's happening with the material nature, in the material, with my material body the same thing is happening, the effect. What is that effect? Without touching pani jaragali. What to speak of Krishna spiritual? It's not a big thing. Some people may express how that will happen, how come Krishna or Vishnu impregnates the living entities by his glance, right? That's the question. But that's why Krishna is called God. Why? Angani yasya sakalendriya vrittimanti pashyanti panti kalayanti chiram jaganti గోవిందమాది పురుషం తమహం భజామి. ఏంటి, కృష్ణుడు భగవంతుడు ఎందుకు? మనం భగవంతులం కావు ఎందుకు? మన శరీరంలో ఏ అవయవమైనా దానికి ఒక పని, ఫిక్స్డ్ వర్క్ ఉంది. దానికి చేయిలు ఒక రకమైన పని చేస్తాయి. కాళ్ళు చేసే పనులు చేయిలు చేయలేవు, చేయిలు చేసే పని కాళ్ళు చేయలేవు. కళ్ళు చేసే పనులు చెవులు చేయలేవు, చెవులు చేసే పని కళ్ళు చేయలేవు. అవునా? కానీ భగవంతుడికి అంగానియస్య సకలేంద్రియ వృత్తిమంతి, అతని యొక్క అంగాలు, ఇంద్రియాలు, అంగాలంటే ఏముంది? ఎస్, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 10 కదా. రైట్, ఆయనలో సకల ఇంద్రియ వృత్తి ఉంది. కళ్ళు ఇంద్రియాలు, వాటి వృత్తి ఏంటి? చూడటం. చెవులు ఉన్నది, చెవులు ఇంద్రియాలు, వాటి వృత్తి ఏంటి? వినటం. ఇక్కడ ఏంటి? సకల ఇంద్రియ వృత్తిమంతి అంటే ఏ ఇంద్రియమైనా ఏ పని చేయగలదు. ఆయన కళ్ళ ద్వారా చూడగలడు, కళ్ళ ద్వారా వినగలడు, కళ్ళ ద్వారా తినగలడు, కళ్ళ ద్వారా ప్రొక్రియేషన్ కూడా చేయగలడు. దట్ ఈస్ వై ఈజ్ గాడ్. మనం పిచ్చోళం కాదు. కృష్ణుడు భగవంతుడు అనడానికి వీఆర్ నాట్ ఫెనటిక్స్ ఆర్ వీఆర్ నాట్ సెంటిమెంటలిస్ట్స్. వీఆర్ సీయింగ్ ద ట్రూత్. వీఆర్ అండర్స్టాండింగ్ కృష్ణ యాజ్ ఇట్ ఈస్. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. కృష్ణ యొక్క జన్మ కావచ్చు, కృష్ణ చేసే పనులు ఏవైనా కూడా దివ్యమైనటువంటివి. ఏ విధంగా? ఈ విధంగా ఆయన చేసే ప్రతి పని ఆయన ఏ విధంగానైనా చేయగలడు. జస్ట్ బై థింకింగ్ ప్రాసెస్ ద క్రియేషన్ ఈస్ డన్. స్వాభావిక జ్ఞాన బలక్రియాచ. స్వాభావిక, జస్ట్ బై ఈస్ థింకింగ్ లెట్ దేర్ బి క్రియేషన్, దెన్ క్రియేషన్ ఈస్ డన్. ఇట్ డజంట్ హ్యావ్ టు ఎగ్జర్ట్ ఆర్ ప్లాన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఆయన అనుకుంటాడు, అంతే, ఫినిష్, జరిగిపోద్ది అక్కడ. దట్స్ వై ఈజ్ గాడ్. పాయింట్ ఏంటి ఐఎమ్ టేకింగ్? సో కృష్ణ ఈ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఎనీథింగ్. ఇవాళ మనం కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నాం. వెల్, వేర్ ఈజ్ కృష్ణ ఈటింగ్ దట్? నేను పెట్టింది ఏ విధంగా పెట్టానో ఆ విధంగా అలాగే ఉంటుంది. వేర్ ఈజ్ ఈటింగ్? వై కాంట్ ఈట్? Why can't you? How can you restrict? He should not. Don't think that he has to work for you. He has to work according to you. You are thinking that I am eating with my hands and mouth, but Krishna can eat with his eyes. Just by glancing over the food, he will eat, and he will keep it as it is. What is the problem for him? Is it a problem? You are dictating Krishna. He can do whatever the way you want. If you want, he will take. He will give it back. He will give more. So you cannot dictate Krishna. You cannot order Krishna to do something according to your own. You are very limited. You are 1/10 of the tip of the air, 1/10,000th of the tip of the air. That is your capacity. How can you, with that same capacity, how can you dictate Krishna? Definitely not. Definitely not. So that is Krishna's work. Andukani we have to understand Krishna as it is, tatvata.
తత్వత అర్థం చేసుకోవాలి. తత్వత అర్థం చేసుకోకపోతే we will be confused. We will waste our time. We have to spend all our energy understanding Krishna, at least to some extent, if not fully. సో ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటి? కృష్ణ క్యాన్ ప్రొక్రియేట్ త్రూ హిస్ గ్లాన్స్. కెన్ వీ డూ దట్? కెన్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రొక్రియేట్ బై గ్లాన్స్? నెవర్. నెవర్. ఓకే, యా, ఎగ్జాంపుల్ ఏంటి? ఘ్రాణ శక్తి. మనం స్మెల్ ఫ్లవర్ దూరంగా పెట్టినప్పటికి కూడా we can smell it. How that is happening? Krishna gave that power. It doesn't have to be very so close to nose. It can be little far also. You can smell. When that is possible as an ordinary human being, why not it is possible for Krishna to procreate just by glance? It is there. It is happening. Only thing just have to understand. ఓకే. భౌతిక జగత్తుకు మరియు దేవాదేవునికి నడుమ ఇటువంటి సంబంధమే ఉండును. నిజానికి భౌతిక జగత్తుతో అతనికి ఎట్టి సంబంధం లేకున్నానో అతడు తన దృష్టితోనే దాన్ని సృష్టించి నియమించును. సారాంశం ఏమనగా, దేవాదిదేవుని అధ్యక్షత లేకుండా భౌతిక ప్రకృతి ఏమీ చేయలేదు. అయినను దేవాదిదేవుడు సమస్త భౌతిక కర్మల నుండి అనాసక్తుడై ఉండును. లాస్ట్ శ్లోకంలో చెప్పుకున్నాం అంటే అనాసక్తి. దాంట్లో ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. అసక్తం, ఆసక్తి లేదు, అసక్తం. ఆసక్తం. సో ఈజ్ అసక్తం, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు? యాక్చువల్లీ డజంట్ వాంట్ టు డూ దిస్. Because he wants all of us to be with him. But when he is creating this, we are going away from him. Will he be happy? ఒక తండ్రి నలుగురు కొడుకులు ఉన్నారు. కొడుకులు పెద్దోళ్ళు అయ్యి అందరు వేరే వేరే కాపురాలు పెడితే, do you think the parents will be happy? No. The real parents, తల్లిదండ్రి, they want their sons to be with him all the time. Till వాళ్ళు చచ్చిపోయేంత వరకు తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళతో ఉండాలనుకుంటారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? దే ఆర్ గోయింగ్ అవే. సో దే విల్ నాట్ బి హ్యాపీ డెఫినెట్లీ. అఫ్ కోర్స్ both will not be. Krishna is also not happy. When we are going away, seeing that Krishna is not happy. That's why Krishna is trying to bring us back as many ways as possible. He's employing many ways, many people to bring us back. But we are so adamant. We don't want to come back. But if we understand this, okay, Krishna is also waiting. Krishna loves us. He is my father. Krishna Mata, Krishna Pita, Krishna Dhana, Pran. Krishna is everything. And he is waiting. Eternally he is waiting. We don't know when we separated from him, when we are rejected him. So now let us go back with complete understanding. Okay, so this is a very, very, very important shloka, and Acharyas have commented. All the Acharyas have commented, especially Vishnu Chakravarti Thakur. Okay, next to avajananti mam moda manushim tanumasritam param bhavam ajananto mama bhuta maheshwaram. Avajananti mam moda manushim tanumasritam param bhavam ajananto mama bhuta maheshwaram. ఓకే, అన్నాడు, సమస్తమునకు పరమ ప్రభు అయిన నా దివ్యత్వమును ఎరగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. నేను నిన్న గ్రూపులో ఒక పర్పోర్టు, వేరొక ఆయన మాయావాది పర్పోర్ట్ రాస్తూ
పెట్టాడు అది. దాన్ని నేను పోస్ట్ చేసి డెవోటీస్ని అడిగాను, టెల్ మీ యువర్ అండర్స్టాండింగ్. అంటే స్కూల్లో టీచర్ ఏం చేస్తాడు, క్వశ్చన్స్ వేస్తాడు. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ లెక్చర్ పాఠం అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, మ్యాచింగ్ ఉంటుంది. ఇదంతా ఏంటి, టు ఇంక్రీజ్ ది కాంప్రిహెన్షన్. ఎంతవరకు అర్థమైంది, అర్థమైందని చూడటానికి క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తారు. సో అలాగే అప్పుడే కదా మనం అనుకుంటాం క్వశ్చన్ ఎగ్జామ్ పెడుతున్నారు. ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎగ్జామ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రపంచంలో మార్కుల కొరకు ఎగ్జామ్ అయిపోయింది, కానీ యాక్చువల్లీ ఎగ్జామ్ పెట్టడం ఉద్దేశం ఏంటి, హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. టీచర్ చెప్తున్నాడు, రైట్? హౌ డస్ ద టీచర్ నో వాట్ దట్ స్టూడెంట్ అండర్స్టూడ్? హౌ డస్ హీ నో? అన్లెస్ క్వశ్చన్స్ హీ డజంట్ నో. ఏం చేయాలి స్టూడెంట్, ఏం చేయాలి, సిన్సియర్గా వాడికి అర్థమైంది వాడు చెప్పాలి. అంతేగాని వాడు నకలు కొట్టి రాసిండు అనుకో, హౌ ద టీచర్ నోస్ దట్? అప్పుడు నకలు కొట్టి రాస్తే టీచర్ ఏమనుకుంటాడు, వీడికి బాగానే అర్థమైంది, చలో వెరీ గుడ్, నేను బాగానే చెప్తున్నాను, వీడు బాగానే రాశాడు, అయిపోయింది, బాగానే అర్థమైంది, అయిపోయింది. కానీ వాళ్ళకి నిజంగా అర్థమైందా? అర్థం కాలే. ఏం చేశాడు? నకలు కొట్టి రాశాడు. సో ఇక్కడ క్వశ్చన్ యొక్క ఎగ్జామ్ యొక్క ఉద్దేశం ఏంటి, హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దట్ ఈస్ ద హోల్ ఐడియా. అది తెలిసిందనుకోండి, టీచర్ చూస్తాడు వాడి అండర్స్టాండింగ్ కరెక్టేనా కాదు. సో దెన్ వాట్ షుడ్ ఐ డూ? వాట్ ద టీచర్ హ్యాస్ టు డూ? హీ హ్యాస్ టు అగైన్ కాల్ ద స్టూడెంట్, బాబు అని కూర్చోబెట్టి మళ్ళీ వాడికి అర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్పాలి. మళ్ళీ క్వశ్చన్ వేయాలి, చెప్పు ఏం అర్థం చేసుకున్నావు? ఇది అర్థం చేసుకున్నావు, ఓకే వెరీ గుడ్, నవ్ యూ అండర్స్టూడ్, ఓకే లెట్స్ గో ఫర్దర్. వాడికి అర్థం కాకుండా ఇంకా ముందుకెళ్ళడానికి వీలు లేదనమాట. ఈ విషయం అర్థం కాకుండా ముందుకెళ్ళడానికి వీలు. ఎందుకు ముందుకెళ్తుంది? ఇదే అర్థం కాదు, అది ఎట్లా అర్థం అవుతుంది? బికాస్ బోత్ ఆర్ కనెక్టెడ్ కదా. దట్ ఈస్ ద ప్రాసెస్, దట్ ఈస్ ద మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్. బట్ అన్ఫార్చునేట్లీ కలియుగంలో ఎవ్రీథింగ్ ఇస్ టాప్ సిటర్వీ, రైట్? ఉల్టా, అంతా ఉల్టా. మంచి చెడుగా భావించబడుతుంది, చెడు మంచిగా భావించబడుతుంది, అది కలియుగం. సో బట్ ఇక్కడ ఏంటి, నిన్న నేను కూడా అదే కాన్సెప్ట్లో ఏం చేశాను, ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ మనీ ఐఎమ్ స్పీకింగ్ మార్నింగ్ 6:30కు లేపి మిమ్మల్ని అందరూ లేచి సుఖ తీసుకొని కొడుతున్నాను. వెరీ గుడ్, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆర్ యూ రియల్లీ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? Everybody is nicely hearing. That's good. That is a symptom of learning. But at the same time, when you answer, I will know what you are understanding. And నేను చెప్పేది నేనేం చెప్తున్నా, I'm just repeating. But whatever it is, whether you are repeating or whether you say something, what you are understanding అనేది how do I know? Unless you express it back. So నిన్న ఒక 2-3 questions పెట్టాను నేను. So most of them did not answer, could not answer. Some of them called me. Some of them answered. That's good. Thank you very much. We are participating nicely. But the understanding was not up to the mark. Some of them answered properly, but some of them are not. So that's why this is Brahma Vidya. We have to understand it. అవకాశం వచ్చింది ఇప్పుడు. ఈ అవకాశం వచ్చినప్పుడు we have to utilize it. అర్థం చేసుకోవాలి. అండ్ నాకు ఈ మాత్రం అండర్స్టాండింగ్ రావడానికి నాకు 50 ఏళ్ళు పట్టింది. 50 ఏళ్ళు. సో కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. పీపుల్ వీ హ్యావ్ టు స్పెండ్ ఎంటైర్ లైఫ్ టైమ్ టు అండర్స్టాండ్ కృష్ణ అండ్ దిస్ బ్రహ్మ విద్య. సో లెట్ us. సో ఇక్కడ హరే కృష్ణ ప్రభుజీ. మధుర కృష్ణ, అది ట్రాన్స్లేషన్ తెలుగులో అర్థం చేసుకోవటం కూడా కొంచెం కష్టం అవుతుంది ప్రభుజీ. కష్టం ఉంది. వర్డింగ్స్ అవును, ఇంగ్లీష్ లో ఉంటే ఇంకా బాగా చెప్పేవాళ్ళం ఏమో ప్రభుజీ. Yeah, but of course it's right, very good. So a point I am making here is, please come out, please speak out. When you speak out, I will know what is happening, whether you are understanding it right or wrong. Then if I don't know anything, I may be wrong. I don't think that I am a perfect person, I understood everything and I am no, I am one of you, right? So but are we same? Even if you are understanding, I am understanding, if you are both are wrong, yes, we are same.
వీఆర్ బోత్ ఆర్ రైట్, వీఆర్ సేమ్, లైక్ దట్ యూనో. ఆ విధంగా ఏంటి నిన్న అది ఇట్స్ ఎ వెరీ కన్ఫ్యూజింగ్ పర్పోర్ట్ అనమాట. ఎవరు ఆయన గొప్ప వ్యక్తి ఆయన, ఐ డోంట్ వాంట్ నేమ్. ఈ గొప్ప వ్యక్తి ఏం చేశాడు, ఆయన కంప్లీట్లీ మాయావాదం. ఏం చెప్తుండే అక్కడ చూడండి, మీరు కొంచెము అదేంది అంత బాగానే అనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ రీడ్ ప్రభుపాద బుక్స్, వాట్ ఎవర్ ఈస్ సేయింగ్ 100% రైట్. ఏ విధంగానైతే భగవద్గీతలో అర్జునుడు మాట్లాడతాడు, ఫస్ట్ చాప్టర్ అంతా భగవద్గీతలో అర్జునుడు మాట్లాడతాడు, మిగతా 17 చాప్టర్లు పక్కగా పెడితే అర్జునుడు మాట్లాడింది 100% కరెక్ట్. నథింగ్ రాంగ్. వెన్ కృష్ణ స్పోక్, కృష్ణ యూ ఫూల్ అన్నాడు. అర్జున, యు ఆర్ అ ఫూల్, వాట్ ఆర్ యూ టాకింగ్, ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున, వాట్ ఆర్ యూ సేయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, దిస్ ఇస్ నాట్ రైట్ అని ఎప్పుడు తెలిసినది? కృష్ణుడు మాట్లాడిన తర్వాత తెలిసిన విషయం. అంతవరకు అంటే ఏంటి, ఒక హయ్యర్ పవర్ పర్సన్ మాట్లాడేంత వరకు మనకి వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్ తెలియదు. సో ఇక్కడ కూడా చూడు, భగవంతుడు వాస్తవంగా నిరాకారుడు కొట్టేశాడు, అయిపోయింది మొత్తం. ఇంకా అవసరం లేదు, ఇంకా మా కింది పరపటం చదవాల్సిన అవసరమే లేదు. ఇంకా మీరు చూస్తే దాంట్లో కనుక వ్యాఖ్యలు చూస్తే, వ్యాఖ్యలో భగవంతుడు వాస్తవంగా నిరాకారుడట. ఎందుకు, ఎలాగ నిరాకారుడు? టాప్ దట్ సర్వవ్యాపి, ప్రపంచాతీతుడు, ప్రకృతికి విలక్షణమైన వాడు, అనంతుడు, నాశరహితుడు, ఇన్ని పెట్టాడు. లోక కళ్యాణార్థమే వారు అప్పుడప్పుడు దేహమును ధరించి, వారు అప్పుడప్పుడు దేహం ధరిస్తే మరి మిగతా అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? దేహం లేదా? దేహం లేకపోతే ఆయన ఎలా ఉంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భగవంతుడు డూ అని వాడుతున్నావు, ఎందుకు వాడుతున్నావు? భగవంతుడు అని ఎందుకు వాడుతున్నావు? రూపం లేని దానికి డూ అని ఎవరు వాడతాడు? మన భౌతిక ప్రపంచంలో రూపం లేని దాన్ని డూ అని వాడతామా మనం? గాలి ఉంది, గాలి ఎయిర్ ఉంది, ఎయిర్ని డూ అంటామా? గాలుడు అంటామా? గాలి ఎనర్జీ, ఇట్స్ అన్ ఎనర్జీ. ఎనర్జీకి ఫామ్ లేదు, రైట్? ఎనర్జీకి ఫామ్ లేదు. సో ఫామ్ లేని దాన్ని ఎనర్జీ అంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? నిరాకారుడు, ఆకారం లేదు అంటే ఫామ్ లేదు. మరి భగవంతుడు ఎందుకన్నావు? ఓకే, సో ఆ విధంగా దేహం ధరించి, లోక కళ్యాణార్థమే వారు అప్పుడప్పుడు దేహం ధరించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ ఇదంతా ఒక ఫైన్. లోకమును అవతరించుచుందురు, మాయను స్వాధీనపరుచుకున్న వారు కనుక వారు తన ఇష్ట ప్రకారం దేహమును గ్రహించుటకు, త్యజించుటకు శక్తి కలదు. దిస్ ఇస్ అనదర్ టెక్నికల్ డిఫికల్టీ. మాయను స్వాధీనపరుచుకున్నారు ఆయన మాయను స్వాధీనపరచుకోవాల్సిన అవసరం ఆయనకేంటి? ఇట్స్ హిజ్ మాయ. ఆయన సొంతంగా ప్రయత్నం చేసి స్వాధీనపరచుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? సమ్ టైమ్స్ ఈ విల్ కమ్ అండర్ మాయా అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని దే ఆర్ కాల్డ్ మాయావాదీస్. వై దే ఆర్ కాలింగ్ as మాయావాదీస్? దే ఆర్గ్యూ that Krishna comes under Maya. When Krishna comes under Maya, then Maya will become God. Their understanding is Maya is God. That's why they are called Mayavadis. No, Krishna is clearly Mayadhyakshena Prakriti. Declare yesterday, there is no confusion, there is no doubt. It's under my supervision this Maya is working. అప్పుడప్పుడు ఎందుకు వస్తుంది అక్కడ? మాయను స్వాధీనపరచుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముంది? He is the owner of the Maya. So ఈ విధంగా that purport itself is a confusing purport and people are reading it. అక్కడ ఏమవుతుందంటే మనకి చదివితే తెలుగు కాబట్టి అంటే విషయం నేను చెప్తే ఇంత మనకి ఎందుకు ఇవాళ పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకుంది అంటే ఉగ్గుపాలతో పెట్టినట్టు పెట్టడం జరిగింది అన్నమాట. మనకి సినిమాల్లో అదే, మూవీల్లో అదే, టీవీలో అదే, గురువులు అదే చెప్పేస్తున్నారు. భగవంతునికి రూపం లేదు. మనం ఒకసారి ఆలోచించామా? ఏ రోజైనా ఆలోచించామా చెప్పండి? టిల్ ఐ రీడ్ ప్రభుపాద భగవద్గీత చదివేంత వరకు భగవంతునికి ఎందుకు రూపం ఉండకూడదు అని ఏ రోజున ఆలోచించామా మనం? నాకు రూపం ఉంది, మా ఫాదర్కి రూపం ఉంది, మా తాతకు రూపం ఉంది, వీళ్ళందరికీ రూపం ఉంది. మరి భగవంతునికి ఎందుకు రూపం ఉండకూడదు? ఆయన తప్పు చేశాడు అంటే నేను భగవంతుని గ్రేటా? నాకు రూపం ఉంది, ఆయన గ్రేట్ అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ మిస్సింగ్. దెన్ హౌ కమ్ హీ ఈజ్ గాడ్? రైట్, దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీ షుడ్ కమ్. అంటే నాకు రూపం ఉంది కాబట్టి భగవంతుని రూపం ఉండకూడదు. అందుకు భగవంతుడు సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి కదా.
డిఫరెంట్గా ఉంటే ఇంక ఎక్స్ట్రా ఉండాలి కానీ తక్కువ ఎందుకు ఉంటుంది? భగవంతుడు ఎస్ అఫ్ కోర్స్ భగవంతునికి రూపం లేని దట్ ఫీచర్ ఇస్ ఆల్సో దేర్. ఎస్ ఈజ్ ఫార్మ్లెస్ ఇన్ హిస్ ఎనర్జీస్. He's got unlimited energies. Those energies doesn't have form. Those energies have timely they are taking forms. That's a different issue. But they are lumping everything at Krishna. So ఇంకొక పాయింట్ చూడండి చివర అక్కడ కావున ఆ ప్రకారం అవతరించినప్పుడు అక్కడ ప్రకృతి స్వామి అధిష్టాయ సంభవం ఆత్మాయనలో అని వారే ఒక సమయం వచించారు. ఏం చెప్పారు ఆయన? కావున ఆ ప్రకారం అవతరించినప్పుడు అనగా వ్యక్తిత్వమును దేహమును స్వీకరించినప్పుడు వారి సమిష్టిత్వమునకి ఏమాత్రము భంగము లేదు. వ్యష్టి అంటే అర్థం కావట్లేదు. వ్యక్తి అంటే వ్యక్తి అని అనుకుంటున్నాను నేను. వ్యష్టి రూపము వారు తాత్కాలికము కల్పించుకున్నదే అగును. నామరూపాత్మకమైన ఈ దేహం వారి పరిపూర్ణం కాదు. భక్తులను అనుగ్రహించడం కొరకే తాత్కాలికం గ్రహించినది అగును. అంటే ఏంటి? కృష్ణుడు ఈ రూపం ఉంది కదా, అది ఏంటట? తాత్కాలికమైందట. మరి పర్మనెంట్ రూపం ఏంటి? పైన ఏమో కృష్ణునికి రూపమే లేదన్నాడు. ఇప్పుడున్న కృష్ణుని ఫామ్ ఏమో తాత్కాలికమైందట. అంటే ఏంటి? ఇక్కడ తాత్కాలికం శాశ్వతమైన ఒక రూపం ఉండాలి కదా. ఆ శాశ్వతమైన రూపం ఆయనకి ఏంటో తెలియదు. పైగా పైన నిజంగా ఆయన రూపమే లేదని చెప్పాడు. సో ఈజ్ ఎంటైర్ పర్పట్ ఈస్ కన్ఫ్యూజింగ్ కదా ఇఫ్ యూ అనలైజ్ ఇట్. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఈస్ కన్ఫ్లిక్టింగ్ ఈచ్ అదర్. ఈ సెంటెన్స్ ఆ సెంటెన్స్ ఈ సెంటెన్స్ అన్ని కన్ఫ్లిక్ట్ చేస్తున్నాయి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ మాయావాదీస్. Right? How many of you understand? How many of you? What is any questions on that argument? I want your participation. We have to always think చేయాలి మనం. We are all science art students మనం. We have to think. Logically think చేయాలి. Yes. So I was looking for this. దీంట్లో ఎవరైనా తప్పు పట్టగలరా? దాంట్లో తప్పు ఎంతమంది పట్టారు? తప్పు ఎవరు పట్టారు? ఎవరన్నా పట్టారా దీంట్లో? ఓకే. సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. మీరు మళ్ళీ ఒకసారి చదవండి ఏంటి తప్పు అక్కడ. నేను అదే అడిగాను, దీంట్లో తప్పు ఏంటి? యాక్చువల్గా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అంటే నేను చదివింది ఏంటి అంటే మీరే చెప్పారు ఇప్పుడు నేచర్ కేవలం ఒక గ్లాన్స్ ద్వారా చేసేసేయచ్చు. దేవాది దేవుడికి ఏదైనా సాధ్యమే ఉన్నారు. మామూలుగా అయితే ఆయన ఏదైనా చేయొచ్చు. ఆయనకి రూపం ఉండాలి లేదు అనేది అవసరం ఉందా? మనకి రూపం ఉంది కాబట్టి ఆయనకు ఉంది. మనము ఏదైతే నోటితోనే తింటాం కళ్ళతోనే చూస్తాం కాబట్టి అది అవసరం లేదు అంటే రెండింటికి కాంట్రడిక్ట్ గా ఉంది చెప్పాలి అంటే. అంటే నాకు అర్థమైంది దేవుడు ఏదైనా సాధ్యపడి నిరాకారుడు సాకారుడు ఏదైనా అవ్వచ్చు. మనం ఎలా తలిస్తే యద్భావం తద్భవతి అంటూ ఉంటారు. మనం ఎలా తలిస్తే ఆయన అలా వస్తారు. మనం అప్పుడు బ్రహ్మజ్యోతిలో కొంతమంది మీరు చెప్పారు బ్రహ్మజ్యోతి పూజ చేసేవాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలుస్తారు. మామూలుగా మనం కృష్ణుడి ఇది ఉంది కాబట్టి మనం గోలోకంకి వెళ్తాము, మనం దాన్ని చూస్తాం అని అన్నారు. అంటే దేవుడికి ఏదైనా సాధ్యమైనప్పుడు ఆయన దేంట్లో అయినా ఉంది కదా అని నేను అంటున్నాను. వెరీ గుడ్, గుడ్ ఆర్గ్యుమెంట్. That's okay. I understand that. I know where are you coming from. I understand that. But at the same time, ఆయనకి ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆయనకి మీరు అన్నది ఏంటి? ఓకే, ఈజ్ వర్సటైల్, ఈ కెన్ బి ఎనీథింగ్. బట్ ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుందా? ఒరిజినల్ నాకు ఒరిజినల్ అనేది ఒకటి ఉన్నప్పుడు ఐ కెన్ షో మై వర్సాటిలిటీ. దట్ ఈస్ దేర్. ఆ పవర్ నాకు ఉంది, వర్సటైల్ పవర్ నాకు ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ do I have some original nature or not? What is original nature? Do you accept that? Original అనేది ఒకటి ఉండాలా, ఉండనక్కర్లేదా? నేను అనుకోవడం ఇట్ డిపెండ్స్ ప్రభుజీ. మాయావాదికి వెళ్తున్నాను no depends on what? Okay, depends on what? It depends on what? సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఆయన అవసరమైనప్పుడు భూమి మీదకి వచ్చి అవతరించి తీసినప్పుడు అది కూడా సాధ్యపడవచ్చు కదా. ఆయన కంప్లీట్ గా ఒరిజినల్ గా రూపంగా ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్తాను. అంటే ఆయన ఒరిజినల్ ఏం లేదంటారా? ఇట్ డజంట్ హావ్ ఎనీథింగ్ ఓన్, ఆయన ఓన్ నేచర్ ఏం లేదా? ప్రభు నాకు అంత నాలెడ్జ్ లేదు. నేనేంటంటే ఇలా ఎందుకు ఉండకూడదు, తప్పేం లేదు. ఉన్నాడు, అలాగే ఉన్నాడు. యాక్చువల్ గా ఎలా ఉండకూడదు అంటలే నేను. ఉన్నాడు, మీరు చెప్పినట్టే ఉన్నాడు ఆయన. బట్ డస్ హీ హ్యావ్ ఎనీ ఒరిజినల్ నేచర్?
హరే కృష్ణ ప్రభు, ఇందాకనే చెప్పారు కదా మీరు, ఆయన మనం ఒక్క చేయితోటే చేయగలుగుతాము, ఆయన అన్నిటితోటి చేయగలుగుతాడని. అవును, దానికి దీనికి ఏం సంబంధం? అది ఒరిజినల్ రూపమే కదా ప్రభు ఆయనది. ఏది ఒరిజినల్ రూపము? ఇప్పుడు మనకు ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి, చెయ్యి ఒకటే పని చేస్తుంది, కానీ ఆయనకి అన్ని చేస్తున్నాయి కాబట్టి ఆయన స్వతంత్రుడు, జ్ఞానవంతుడు అని మనకు అర్థమవుతుంది కదా ప్రభు. అదే ఒరిజినల్ రూపం అని నేను అనుకుంటున్నాను ప్రభు. ఏది ఒరిజినల్ రూపము? దట్స్ వాట్ ఐ యామ్ క్వశ్చనింగ్. ఏది ఒరిజినల్ రూపం? ఏదైనా చెయ్యగలుగుతాడు, స్వతంత్రుడు. నో, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై క్వశ్చన్. అదే ఒరిజినల్ రూపం అంటున్నారు. ఏది ఒరిజినల్ రూపం అడుగుతున్నాను నేను. ఏది ఒరిజినల్ రూపము? మాత చెప్పండి. ప్రభుజీ, మనం ఇప్పుడు భగవద్గీత నేర్చుకున్నదంతా మనకి కురుక్షేత్ర వార్ లో వచ్చింది కదా ప్రభుజీ. ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతున్నప్పుడు, సో కృష్ణుడు ఒక రూపంతోనే మాట్లాడాడు కదా ప్రభుజీ. So he has original form, but because Arjuna is actually insisting to show him what is the Virat Rupa, he was actually showing that universal form. నేను అనుకోవటం నిన్న ట్రాన్స్లేషన్ లో లాస్ట్ 2 sentences హీఈస్ టాకింగ్ అబౌట్ దట్ యూనివర్సల్ ఫార్మ్. ఎందుకంటే డివోటీస్ కి అర్థం కావాలి, బికాస్ హీఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని, హీఈస్ ద గాడ్ ఆఫ్ గాడ్స్. సో నాకు తెలిసి ఆ లాస్ట్ సెంటెన్స్ లో దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ విశ్వరూప ప్రభుజీ. సో ఆయన అనుకున్న దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, లేక మీరు అలాగ అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు ప్రభుజీ, నేను చెప్తున్నా అసలు యూనివర్సల్ ఫార్మ్ అనేది ఉంది, అండ్ ఒరిజినల్ ఫార్మ్ కూడా ఉంది కృష్ణకి, బికాస్ అర్జున టాక్ టు కృష్ణ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. దట్ ఎవ్రీవన్ అగ్రీస్. ఫార్మ్ లేకుండా ఎవరితో మాట్లాడాడు అర్జునుడు అక్కడ? ఓకే, వెరీ గుడ్. Krishna has the original form, and that form is always living in Goloka, his own planet. But because devotees have to understand in Kali Yuga that there is the supreme personality of Godhead, he wanted to prove himself as the supreme personality of Godhead, so he showed that Vishwarupa and he showed everything to Arjuna. Understanding Prabhuji. ఓకే. యాక్చువల్ గా చెప్పారనమాట, మాయావాదుల కోసము విశ్వరూపాన్ని, ఎందుకంటే మనం అంటూ ఉంటాం కదా యూనివర్సల్ ఫామ్ అనేది, వాళ్ళు ఇవన్నీ లయము, పుట్టడము, లయం చేయడము, అన్ని మారడం, కాబట్టి వాళ్ళ కోసం విశ్వరూపం చూపించారు. మామూలుగా అయితే ఆయన ఒరిజినల్ రూపం ప్రేమ రూపము, కృష్ణుడు గోలోకంలో ఎలా ఉంటాడో మామూలుగా అది ఒరిజినల్ రూపం అని చెప్పారు, అది ఒరిజినల్ నేచర్ అని చెప్పారు. మీరు భాగవతంలో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు. నేను ఇంట్రడిక్ట్ చేయట్లేదు, కానీ ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, మీరు నా పాయింట్ ని ఎవరైనా యాక్సెప్ట్ చేయట్లేదా అని. ఇక్కడ యాక్సెప్ట్ చేయడం కాదు, ఛాన్స్ ఏమైనా ఉందని అడుగుతాను. ఇప్పుడు ఆయన ఏదైనా అనుకున్నప్పుడు ఆయన నిరాకారుడుగా రావచ్చు, సాకారుడుగా రావచ్చు. ఆయన ఇన్ని పనులు, ఆయనకి ప్రతిదీ ఈ అవయవంతోనే చేయాలి అనే రూల్ లేనప్పుడు ఇది కూడా సాధ్యపడుతుంది అని అంటున్నారు. మీరేమంటున్నారంటే ఆయనకి ఇవన్నీ ఉన్నాయి, సాధ్యపడుతుంది, కానీ కేవలం ఒరిజినల్ నేచర్ అంటూ ఉంటుంది కదా, కాబట్టి అది ఇప్పుడు మనం అనుకుంటున్న గోలోకంలో ఉన్న కృష్ణుడు అని అంటున్నారు, అంతే కదా? ఆయనకు ఒరిజినల్ ఫామ్ అనేది ఒకటి ఉండాలి, అది మనకు తెలియాలి. ఎవరి అండర్స్టాండింగ్ ప్రకారం, ఇప్పుడు ఆయన అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటి, ఆయన ఒరిజినల్ ఆయన రూపమే లేదంటాడు. దట్ ఈజ్ అండర్స్టాండింగ్. దట్ ఈజ్ కృష్ణ ప్రభుజీ. ఇక్కడ నా అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు మాతాజీ మాట్లాడింది కదా, అది కానీ మీరు సమ్ మాయావాదిని రెఫరెన్స్ చేసుకుంటారు కదా, ఆయనకి ఏదన్నా ఫామ్ ఉండొచ్చు, ఏదన్నా ఫామ్ ఉండొచ్చు, లైక్ ఈ కుడ్ బి అంటే ఫార్మ్లెస్ ఉండొచ్చు, బికాస్ దట్ ఈస్ ది పొటెన్సీ ఆఫ్ లార్డ్ అన్నట్లు మాట్లాడుతుంది కదా మాయావాది గారు. సమ్ టైమ్స్ మాతాజీ కూడా అంటుంది కి if he can do with any of the he can perceive anything with any of the organs అంటున్నారు కదా, perceive అంటున్నారు కదా. సో యాక్సెప్టెడ్, అట్లా అండర్స్టాండింగ్ ఉన్నా కానీ యాక్సెప్టెడ్, కానీ బట్ ఇఫ్ దే ఆర్ రిజెక్టింగ్, ఇఫ్ దే ఆర్ అంటే ఈ అనుకున్నట్లో మాయా పవర్ఫుల్ అని అనుకుంటే తప్పు. ఎనీ ఆఫ్ ది ఫామ్ తోని లార్డ్ కెన్ పర్సీవ్ చేస్తాడంటే ఓకే, దట్ ఆల్సో బిలీవింగ్ కృష్ణ యాజ్ ఎ ఫార్మ్లెస్ ఆర్ ఫార్మ్లెస్ కూడా అనొచ్చు, కానీ
కానీ నువ్వు మాయానే గొప్ప అన్నప్పుడు దట్ ఈస్ రాంగ్ ప్రభుజీ. మాయా ఈస్ Okay. Let's not come to the first. You work on the first one. Forget about the Maya Gopa, Krishna Gopa. We are not working on that. Let's work on the first thing. What is Krishna's original form? That is the question ఇక్కడ. కృష్ణ యొక్క ఒరిజినల్ ఫామ్ ఏంటి? విరాట్ రూపమా, ప్రేమ రూపమా, నిరాకారమా, ఏంటి? ఒరిజినల్ ఒకటి ఉండాలి ఆయనకి. ఒరిజినల్ ఒకటి ఉన్నప్పుడు నేను చాలా ఇంకా మిగతా చాలా చేస్తాను. నా ఒరిజినల్ ఏంటి? He's human being, sir. He is also though he is coming as in this world as a human being, Prabhuji, but he is above all these transcendental modes, and it appears to be as a human being, but is the source of all the Purushas, Prabhuji. Is the source of the Purushas. Okay. So he has got his own form. అవునా? అండ్ ఐ బిలీవ్ ద వర్సటైల్ ఎప్పుడైతే అన్నారో మీరు, వర్సటైల్ అంటే ఒరిజినల్ ఫామ్ కంపల్సరీ ఉండాలి ప్రభుజీ. వర్సటైల్ లేకుంటే ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు అందరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ తీసుకున్నా గానీ he has some original form in that film he is acting as some character, right? Okay, but he simply has his original form, right? Original form ఉంది. Yes. Yeah, multiple action చేస్తున్నాడు. Yes, double action, triple action, four action చేస్తున్నాడు ఆయన, రైట్? ఆయనకు ఒరిజినల్ ఫామ్ ఒకటి ఉంటది. ఒక మూవీలో ప్రహ్లాద్ ఉండొచ్చు, ఇంకో మూవీలో he could be Panduranga, but that means his original form is different and he's acting as a different form. So I think మీ versatile అంటే itself has original ఉన్నట్టే ప్రభుజీ. Versatile itself doesn't means he is taking different characters, but he has original form also. అది Okay. సో Good. మాతాజీ అనే దాంట్లో ఉండొచ్చు. మాతాజీ ఈస్ కరెక్ట్ ఇన్ వన్ సెన్స్, బట్ అంటే ఇన్ ద సెన్స్ ఫామ్ అట్లా ఉండొచ్చు. బట్ ఇఫ్ దే ఆర్ సేయింగ్ దట్ మాయా ఈస్ గ్రేటర్ దెన్ దట్ ఈస్ కంప్లీట్లీ మాయావాది. బట్ మాతాజీ కొద్దిగా ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెండెడ్ గా ఏమన్నది అంటే విత్ ఎనీ ఆఫ్ హిస్ with any of his angas he can perform anything అంటున్నా. Yeah, but their understanding is somewhat different. See, అక్కడ ఉద్దేశం ఏంటి? ఈ కెన్ పర్ఫార్మ్ ఎనీథింగ్ విత్ ఎనీథింగ్ అంటే దాని అర్థం ఏంటి? హీ హాస్ గాట్ ఏ ఫామ్ అని అర్థం కదా. నేను కళ్ళు చేసే పని చెవులు చేస్తూనే అంటున్నాను అంటే కళ్ళు చెవులు ఉన్నాయని అర్థం కదా. డజంట్ మీన్ దట్ కళ్ళు చెవులు ఉండాల్సిన అవసరం లేదని అర్థం కాదు కదా. అక్కడ ఉద్దేశం ఏంది? ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే కళ్ళు చేసిన పని చెవులతో చేస్తున్నా, చెవులతో చేసే పని కళ్ళు చేస్తున్నా అంటే దాని అర్థం కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయని అర్థం కదా. అవునా కదా? కళ్ళు చెవులు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఫామ్ ఉందని అర్థం. అంటే ఒరిజినల్ ఫామ్ ఒకటి ఉంది అనే అర్థమే కదా. ఆయన అన్నట్టు నిరాకారుడు అయితే కాదు కదా. నిరాకారం అయితే కళ్ళు ఎక్కడిది, చెవులు ఎక్కడిది? Is it contradicting? No, Prabhuji. I think to me it's no. I don't. Yes, Prabhu. What you don't know? Hare Krishna. నేను ఏమంటున్నా అంటే నేను I don't know అంటలేను. To me it's not అట్లా అంటే కాంట్రాడిక్టింగ్ లేదు అంట బ్రో. ఇట్స్ నాట్ కాంట్రాడిక్టింగ్ అంటున్నా, నాట్ అండర్స్టాండింగ్. ఓకే ఎస్ ఇంకా ఎనీబడి ఎల్స్? అంటే ఇప్పుడు ప్రభు ప్రశాంత్ ప్రభు అంటే ఇప్పుడు మీరు చెప్పేది అంటే డిపెండెన్సీ ఉండదు అన్న ప్రభు, అంతేనా? అంగాలకి డిపెండెన్సీ ఉండదు. డిపెండెన్సీ ఉండదు. యా ఉండదు. అంగాలు ఉన్నాయి కదా. అంగాలు ఉన్నాయంటే రూపం ఉందని అర్థం కదా. ఇంకోటి ప్రభు, ఇప్పుడు అలాంటప్పుడు అది మెటీరియల్ ఫామ్ అయిపోతుంది కదా ప్రభు. మెటీరియల్ ఫామ్ అంటే ఇట్స్ నాట్ మేడప్ ఆఫ్ ఎర్త్, వాటర్, ఫైర్ అండ్ ఎయిర్. దట్ ఈస్ కాల్డ్ మెటీరియల్. బట్ ఫామ్ ఇస్ ఫామ్ అనేది మ్యాటర్ తోనే ఏర్పడిందే, ఫామ్ కానక్కర్లే. స్పిరిట్ తో కూడా ఫామ్ ఏర్పడుతుంది కదా. దట్స్ వాట్ వీ హావ్ డిస్కస్డ్ సో ఫార్. స్పిరిట్ తో కూడా ఫామ్ ఏర్పడుతుంది. ఫామ్ ఏర్పడడానికి మ్యాటరే కానక్కర్లా. స్పిరిట్ తో కూడా ఫామ్ ఏర్పడుతుంది. స్పిరిట్ అనగానే ఫామ్లెస్ అని అనుకోవడానికి వీల్లేదు, రైట్? ఆత్మ ఫామ్ ఉంది, సత్తు చిత్తు ఆనంద విగ్రహ. ఇట్ ఈస్ స్పిరిట్, బట్ ఇట్ హాస్ గట్ ఎ ఫామ్. ఫామ్ అంటే ఏంటి? ఒక షేప్. ఆ షేప్ రావడానికి మ్యాటరే కానక్కర్లా. ఇట్ కుడ్ బి స్పిరిట్, రైట్? సో వీ హ్యావ్ టు అది ఆ బ్యారియర్ కొట్టేయాలి మనం.
మనం బ్యారియర్లో ఉన్నాము. బ్యారియర్ ఏంటి? షేప్ అంటే మ్యాటరే. సో భగవంతునికి షేప్ ఉంది అంటే మ్యాటర్. సో భగవంతుని మ్యాటర్ కాదు, సో షేప్ లేదు. నో నో నో, షేప్ అనేది యాక్చువల్గా స్పిరిట్లోనే షేప్ ఉంది. స్పిరిట్లో షేప్ ఉంది కాబట్టి మ్యాటర్లో షేప్ వచ్చింది. అదర్వైజ్ మ్యాటర్ ఇస్ డెడ్. మ్యాటర్కి షేప్ లేదు. చెప్పాలంటే మ్యాటర్కి షేప్ లేదు. స్పిరిట్ ఈస్ గివింగ్ ద షేప్ టు ద మ్యాటర్. మనం చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయం. అవునా? ఆత్మకు రూపం ఉంది కాబట్టి సటిల్ బాడీకి రూపం ఉంది. సటిల్ బాడీకి రూపం ఉంది కాబట్టి గ్రాస్ బాడీకి రూపం ఉంది. రైట్? నా శరీరానికి రూపం ఉంది కాబట్టి నేను వేసుకున్న షర్టుకు రూపం ఉంది. షర్టుకు రూపం ఉంది కాబట్టి నేను వేసుకున్న కోటుకు రూపం ఉంది. అవునా? ఆ శరీరం యొక్క రూపంలోనే షర్టు చేయబడింది, షర్టు యొక్క రూపంలోనే కోట్ చేయబడింది. అంతేగాని శరీరానికి రూపం లేకపోతే షర్టుకు రూపం ఉండదు, షర్టుకు రూపం లేకపోతే కోటుకు రూపం లేదు. అదేవిధంగా మన ఆత్మలో మనకు ఆత్మకు రూపం ఉంది కాబట్టి లోపల సూక్ష్మ శరీరానికి రూపం ఉంది. సూక్ష్మ శరీరానికి రూపం ఉంది కాబట్టి దాని పైన ఉన్నటువంటి స్థూల శరీరానికి రూపం వచ్చింది. అదేవిధంగా ఆత్మకు రూపం ఉంది, పరమాత్మకు ఎందుకు రూపం ఉండదు? ఆత్మకు రూపం ఉన్నప్పుడు పరమాత్మకు రూపం ఉండాలి. అంటే ఆత్మ గొప్ప, దాని అర్థం పరమాత్మకు లేనిది కొంచెం ఆత్మకి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మలో లేనిది ఆత్మలో ఏది ఉండటానికి వీల్లేదు. బికాజ్ పరమాత్మ ఇస్ ద సోర్స్. అవర్ సోర్స్ ఇస్ కృష్ణ. If Krishna is formless and we are also formless, this argument should go for, right? Any contradiction on this? Is this making any sense? Is this confusing? See, this is a very fundamental thing. We have to, it's not a high thing, it's a very basic thing actually. Very basic thing. ABCs of spirituality. ఇది ఇక్కడ మిస్ అయ్యామనుకోండి, we cannot write poems later. We cannot write poems. We cannot make sentences. Meaningful sentences చేయలేము మనం. చాలా ఏమవుతుందంటే ఒక గుడ్డెద్దు చేలో పట్టుగా ఉంటుంది అనమాట. యూ విల్ బి డూయింగ్ సంథింగ్, వీ డోంట్ నో వాట్ యూ ఆర్ డూయింగ్. యూ విల్ ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, యూ డోంట్ నో. ఇది ఆయన పెద్ద పర్పట్ రాదు, పెద్ద పర్పట్ కాదు, ఇంత పెద్ద బుక్ ఉంటుంది, గీతా మకరందం అని ఇంత పెద్ద బుక్ ఉంటుంది. టుడే పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్, చదువుతున్నారు, వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. బట్ ఫండమెంటల్ ఇట్స్ ఎ ఫ్లా. It's a flaw. This is simple thing. Prabhupada fought on this. Prabhupada is the only one person fought on this visibly. Of course, all the Vaishnavacharyas wrote commentaries and but Prabhupada ఎందుకు ఇది జనసామాన్యంలోకి తీసుకొచ్చి వ్యావహారిక భాషలోకి తీసుకొచ్చి దీన్ని ముందు పెట్టేశారు. డిసైడ్ ఆన్ దిస్. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ సేయింగ్? బోత్ షుడ్ బి కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. You are saying something, you are doing something. That's what he is doing. He is writing something. Entire purpose ఆయన సెంటెన్స్ని ఆయనే కాంట్రడిక్ట్ చేస్తున్నాడు అక్కడ. చదవండి ఒకసారి, ఒక్కటిగా 100 సార్లు చదవండి ఆ పర్పట్ని, 100 సార్లు చదవండి. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్. You have to find out the contradiction, where he is contradicting on his own అనేది you have to find out in that purport. If you don't find out that, then your understanding it's not complete. You understand, you have to work on it. So we have to come to the conclusion, then go further. అంతేగాని వాళ్ళు ఊరికే చేస్తాను, డజంట్ వర్క్. విల్ నాట్ గో టూ లాంగ్. ఎందుకు? వీ విల్ బి నాక్డ్ అవుట్ ఎట్ ఎనీ మూమెంట్. ఎవడైనా వచ్చి మనల్ని పడేయగలడు. విత్ సింపుల్ వరల్డ్ జగ్లరీ ఉంటుంది వాళ్ళ దగ్గర. దే యూజ్ వరల్డ్ జగ్లరీ. ఎస్పెషల్లీ వీఆర్ డూయింగ్ వాట్ యూట్యూబ్లో చూస్తున్నారు, రైట్? దే హ్యావ్ సో మచ్ వరల్డ్ జగ్లరీ. ఆ వరల్డ్ జగ్లరీ మనల్ని పడేస్తారు. లాజిక్ A = B, B = C, then A = C. This is their word jugglery. No, we are not going to fall for their word jugglery. We know what is the contradiction. మనకు కాన్సెప్ట్ తెలియాలి. ఓకేనా? సో సేమ్ థింగ్ ఇక్కడ వచ్చింది. ఎందుకు ఓపెన్ చేశానంటే ఈ శ్లోకంలో వచ్చింది అక్కడే. ఏమంటున్నాడు ఇక్కడ? సమస్తమునకు పరమప్రభు అయిన నైనా నా దివ్యత్వమును ఎరగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు అన్నాడు. ఈయన మానవ రూపం అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యం చేస్తున్నారు. అంటే ఈయన మానవ రూపం అవతరించినప్పుడు ఎట్లా ఉన్నాడు ఆయన? దిస్ ఇస్ ద పాయింట్ ఇక్కడ. అవజానంతి మామూఢ మానుషం తనుమాశ్రితం. మనుషు ఇంకేమంటారు వాళ్ళు? లీలామానుష విగ్రహం. వింటారా? మీరు వింటారు, చాలా పొయిటిక్గా ఉంటుంది. లీలామానుష విగ్రహం అంటే ఏంది? ఎంక్వైరీస్. లీలామానుష విగ్రహం అంటే ఏంటి? లీల చేయడానికి, కృష్ణ యొక్క లీలల్ని ఆయన లీలలు చేయడానికి ఏం చేశాడట? మానుష విగ్రహం ఎత్తాడట. అంటే మరి ఏంటి ఆయన ఒరిజినల్ విగ్రహం ఏంటి? ఒరిజినల్ ఒకటి ఉండాలి ఆయనకి.
అప్పుడే సాధ్యం. ఒరిజినల్ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయన ఒరిజినల్గా ఆకారమే లేదు, అవసరం వచ్చినప్పుడు కృష్ణ అవుతాడు, అవసరం వచ్చినప్పుడు కుక్క పిల్లి పంది నక్క అవుతాడు ఆయన, బట్ ఒరిజినల్ అయితే నిరాకారం. దిస్ ఇస్ వెరీ కన్విన్సింగ్ యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్, ఇట్స్ కన్విన్సింగ్, బట్ ఇట్స్ డిఫీట్స్ ద పర్పస్. ఈవెన్ దో ఇట్స్ కన్విన్సింగ్, ఇట్ డిఫీట్స్ ద పర్పస్. What is the defeat the purpose? Sattu Chittu Ananda Vigraha. That is the nature of the soul. That is the nature of the super soul. So when Vigraha says, so what is the Vigraha? What is the real Vigraha of Krishna? If this is Leela Manasha Vigraham ఇది అయినప్పుడు, మానవ రూపంలో అవతరించినప్పుడు మరి ఆయన ఒరిజినల్ ఏంటి? అర్థమవుతుందా? వాట్ ఐఎమ్ స్క్రీమింగ్ అండ్ షౌటింగ్? ఆర్ యు అండర్స్టాండింగ్? హరికృష్ణ, అదే ఇందాక అసలు ఒరిజినల్ ఫామ్ ఏంటి అన్నారు, నేను అదే చెప్తున్నాను, సచ్చిత్ ఆనంద విగ్రహ అని. ఇక్కడ సచ్చిత్ ఆనంద రూపము అని మనం చాలా సార్లు వింటాం, ఏది అందులో మాయావాద బుక్స్ లో కూడా. నాకు ఆ డౌట్ ఎప్పుడు వచ్చేది ఏంటంటే, సచ్చిత్ అంత వరకు బాగుంది, సచ్చిత్ ఆనంద వరకు బాగుంది, కానీ మళ్ళీ రూపము విగ్రహం అనేటప్పటికీ అక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, ఈ రూపం విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ సడన్ గా. సో అంటే ఒరిజినల్ ఫామ్ కి రూపం ఉంది కాబట్టి సచ్చిత్ ఆనంద విగ్రహ, సచ్చిత్ ఆనంద రూపం అంటారు. తర్వాత ఆయన ఎప్పుడు ఏది కావాలంటే ఆయన ఆ వేషంలో వస్తారు, లీలా మనుష్య విగ్రహం అంటారు, లీలా మనుష్య రూపం అంటారు. అంతే కదా ప్రభు చెప్తున్నారు. సచ్చిత్ ఆనంద వదిలేకుండా విగ్రహ రూపము అనగానే ఒరిజినల్ నేచర్ అనేది రూపంలో ఉంటుంది, అంతే కదా. అవును, ఒక విగ్రహానికే అంటే విగ్రహం అంటే ఏంటి? మనం దేవుళ్ళు గుళ్ళలో ఉంచుకునే విగ్రహం అంటే విగ్రహం అంటే అర్థం అక్కడ రూపం అని అర్థం. విగ్రహం అనగానే రూపం అని అర్థం, అంతేగాని విగ్రహం అంటే ఓ రాయి విగ్రహమే అనుకోవాల్సిన అవసరం లేదు, రైట్? విగ్రహం అంటే పిక్చర్ కావచ్చు, విగ్రహం అంటే వుడ్ కావచ్చు, విగ్రహం అంటే రాయి కావచ్చు, మెటల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, రైట్? విగ్రహం అంటే అక్కడ రూపం అని అర్థం, ఒక ఫామ్, రైట్? మనకు ఒక ఫామ్ ఉంది. విగ్రహం అంటే ఒక ఆకారం అనగానే మనకేమొచ్చింది? మనకు ఇమీడియట్ గా మ్యాటర్ గుర్తొస్తుంది, కానీ యాక్చువల్ మ్యాటర్ కాదు. పాయింట్ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మ్యాటర్కి రూపం లేదు. ఏ విధంగానైతే ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ దాని ఏమంటే పెద్ద బండిల్ ఆఫ్ క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ కు రూపం ఉందా? లేదు. దాన్ని కట్ చేసి టైలర్ ఏం చేస్తాడు? ఒక రూపం ఇస్తాడు, అప్పుడు క్లాత్ కు రూపం వస్తుంది. ఎలా వస్తుంది? మనిషిని బట్టి. సన్నగా ఉంటే సన్నని రూపము, లావుగా ఉంటే లావు రూపం. అది ఎలా? క్లాత్కి. కానీ క్లాత్కు రూపం ఉందా? రూపం లేదు. అలాగానే మ్యాటర్కు రూపం ఉందా? మ్యాటర్కు రూపం. మరి మ్యాటర్కు రూపం ఇచ్చిన వాడు ఎవడు? స్పిరిట్. హూ ఇస్ దట్ స్పిరిట్? ఆత్మ, పరమాత్మ. పరమాత్మకు, ఆత్మ పరమాత్మకు ఆల్రెడీ ఒక రూపం ఉంది, ఆ రూపం ప్రకారమే మ్యాటర్ వస్తుంది, మ్యాటర్ రూపం చెందుతుంది, రూపాల్లోకి వస్తుంది. అది ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనకు ఆకారమే లేదంటే ఆయన నిరాకారుడు. ఆయన ఉద్దేశం యాక్చువల్లీ నిరాకారం అంటే అర్థం ఏంటంటే, నిజమైన ద రియల్ మీనింగ్ ఆఫ్ నిరాకారం ఏంటంటే, ఈ ఫిజికల్ అంటే ఈ రక్త మాంసాలతో ఉన్నటువంటి రూపం కాదు ఆయనది, రక్త మాంసాలతో చేసినటువంటి బాడీ కాదు అని చెప్పడానికి అది చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కంప్లీట్లీ దే ఆర్ మేకింగ్ హిమ్ ఫార్మ్లెస్. ఈ జస్ట్ లైక్ సమ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఏంటి? సన్ లైట్ ఉంది, సన్ లైట్కి ఏమైనా ఎనర్జీ ఉందా? రూపం ఉందా? సన్ లైట్కు రూపం ఉందా? ఏమన్నా రూపం లేదు. ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ, అది రూపం ఉందా? గురుత్వాకర్షణ శక్తి ఉంది, దానికి ఏమైనా రూపం ఉందా? బలం ఉంది, నాకు స్ట్రెంగ్త్ ఉంది, దానికి ఏమైనా రూపం ఉందా? ఇలాగా ఎనర్జీస్కి రూపం లేదు. బట్ హూజ్ ఎనర్జీ? దట్ ఇస్ కృష్ణాస్ ఎనర్జీ, అది మై ఎనర్జీ, సంబడీస్ ఎనర్జీ. ద పర్సన్ హూ ఈస్ హోల్డింగ్ దట్ ఎనర్జీ, హీ హాస్ గట్ ఎ ఫామ్. దట్స్ వై హీ ఈస్ హోల్డింగ్ ద ఎనర్జీస్. మయా అధ్యక్షేణ ప్రకృతి. కృష్ణ చెప్తున్నాడు మయా, నేను అని ఎవరు చెప్తారు? నేను అని ఎవరు చెప్తారు? ఒక వ్యక్తి మాత్రమే చెప్తాడు. ఒక శక్తి వచ్చి నేను అని చెప్పలేదు, రైట్? శక్తి ఫామ్ లేదు, నేను అని చెప్పడానికి అర్థం. నేను అంటే ఏంటి? ప్రథమ పురుష, పొజెషన్, పొజెసర్. సో ఇది అన్నమాట. హోప్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ ఆల్, బట్ ప్లీజ్ చూడండి. మామూలుగా ఎనర్జీ, వీళ్ళు ఎనర్జీకి రూపం లేదు. ఇప్పుడు మీరు అన్నారు స్ట్రెంగ్త్ కి కానీ ఎనర్జీ కానీ రూపం లేదు, కాబట్టి నిరాకారం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఎనర్జీని ఎవరు క్రియేట్ చేశారు అనేది ఇంకా దాని హయ్యర్ లెవెల్ వెళ్తే, సో కృష్ణ ఇస్ అ సుప్రీం లార్డ్, ఆయనకు ఆకారం ఉన్నది అనేది. సో మాయావాదం అనేది ఎనర్జీ వరకు ఆగిపోతుంది, మనము ఇంకా దానికన్నా హై లెవెల్లో వెళ్ళి అర్థం చేసుకుంటున్నాం, అంతే కదా? ఎగ్జాక్ట్లీ, యా, వన్ వే. ఎస్ వాళ్ళు ఏంటి? మాయావాదులు అంటే శక్తివాదులు, మనం వ్యక్తివాదులం. వైష్ణవాలు వ్యక్తివాదులు. అంటే వ్యక్తి ఏంటి?
ప్రతిదీ ఒక వ్యక్తి. ఇప్పుడు స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్తే వాళ్ళ ఉద్దేశంలో దేర్ ఇస్ నో స్పిరిచువల్ వరల్డ్. స్పిరిచువల్ వరల్డ్ అంటే ఇంకేముంది అక్కడ? వాళ్ళకి వైకుంఠము, గోలోకము, అయోధ్య ఇవన్నీ ఏం లేదు, అంతా ఒకటే. అంతా ఎందుకు? శక్తే కదా. దిస్ వరల్డ్ ఈజ్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎనర్జీ. దాట్ ఎనర్జీ ఈజ్ టేకింగ్ ఫార్మ్ వెన్ ఎవర్ ఇట్ నీడ్స్. వై వెన్ ఇట్ నీడ్స్ అంటే ఏంటి? అవసరం ఉంది. అవసరం ఎవరికి వస్తుంది? అవసరం అనేది ఒక వ్యక్తికే ఉంటుంది. శక్తికి అవసరం లేదు, వ్యక్తికే అవసరం వస్తుంది. వ్యక్తికి అవసరం వచ్చినప్పుడు శక్తిని వాడుకుంటాడు. అంతేగాని శక్తికి అవసరం ఎక్కడ? శక్తికి అసలు ఏం లేదు కదా. శక్తి జస్ట్ లైక్ కైండ్ ఆఫ్ అని దాన్ని ఏమంటారు? శక్తినే. ఏముంది? గాలి ఉంది, శక్తి. దానికి ఏం అవసరం ఉంది? అవసరం ఉన్నప్పుడు వ్యక్తి ఆ గాలిని వాడుకుంటున్నాడు, రకరకాలుగా వాడుకుంటున్నాడు గాలిని. ఇట్ దిస్ అండర్స్టాండింగ్ షుడ్ కమ్. అంటే భగవంతుడు. హరే కృష్ణ ప్రభు. నిజంగా మాతాజీ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఈ మ్యాటర్ పెరగడానికి, మీరు క్వశ్చన్ చేయడానికి ఆవిడ చాలా నాలెడ్జ్ను ఉపయోగించారు. అందుకోసమే ఆవిడకి నేను చాలా హ్యాట్సప్ చెప్తున్నాను ప్రభు. ఇంకొక ప్రభు కూడా, తప్పు ఒప్ప ప్రభు, మనం నేర్చుకునేది నేర్చుకోవాలి అంతే. ఇవాళ మీరు చెప్పిన దాంట్లో నాకు ఏమనిపించింది అంటే, భగవంతుడు చూపులతోటే మార్చేస్తాడు, చూపులతోటే ఆయన అన్ని చేస్తాడు అని అంటే, నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది ప్రభు నాకు ఇవాళ. బట్ యు ఆర్ మిస్సింగ్ ది ఒరిజినల్ పాయింట్. దీనికి సంబంధం లేదు ప్రభు, ఇప్పుడు మీరు చేస్తున్న డిస్కషన్ కి సంబంధం లేదు అది. ఓకే ఓకే యా ఓకే దట్స్ ఫైన్. yes but what is your understanding? టుడే ఫండమెంటల్ పాయింట్ వి ఆర్ డిస్కస్ చేస్తున్నాం. ఆ ఫండమెంటల్ పాయింట్ లో వాట్ ఈస్ యువర్ వ్యూ? వాట్ డిడ్ యు అండర్స్టూడ్? నేను మాతాజీ లాగా చెప్పలేను ప్రభు. నాకంతా మీరు ఎవరు చెప్పాలి? ఎవరిలాగా చెప్పాల్సిన అవసరం లేదు, మీలాగా చెప్పండి. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? భగవంతునికి రూపం ఉందా లేదా? See, you are stuck there. You are not convinced. ఎందుకు? I know the problem. I'm not faulting you. It's a problem in the system. It's a problem, by birth. Our birth itself is like that. Yes, you are not convinced. ఆన్సర్ ఎలా వస్తుంది? ఇలా వచ్చేస్తుంది ఆన్సర్. వచ్చిందా? రాలే. యు ఆర్ థింకింగ్. భగవంతుడు ఇయర్ 1 hour నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం దాన్ని, బట్ స్టిల్ couldn't grasp it. The discussion, you could not grasp it. Why? There is a flaw. So you have to work on it. This is what we have to do. అందుకే మనం పుట్టింది ఇక్కడ ఏదో పుట్టి ఏదో స్కూల్కి వెళ్ళి జంక్ అంతా నేర్చుకొని వచ్చేసి ఏదో పీస్ ఆఫ్ పేపర్ పట్టుకొచ్చి ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ కుక్కలా పిల్ల పందిలా చావడం కదా మనం పుట్టింది. మనం పుట్టినందుకు దిస్ ఈస్ ద రీజన్ వి టుక్ బర్త్. దిస్ ఈస్ జన్మ సార్థకత. అంటే ఇది జన్మ సార్థకత. నాట్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయిన డై లైక్ డాగ్. నో, that is not. Even the dogs are doing the same job. Prime minister job, chief minister job, dogs are doing. But what we have to do as a human beings, we have to understand this. Who is God? How is he? People are doing so many world juggler చేస్తున్నారు. We have to ఇది ఛేదించాలి మనం. That is the goal of human life. సో కాబట్టి వర్క్ ఆన్ దిస్. భగవంతుని రూపం ఉందా? ఉంటే ఎందుకు ఉంది? ఎలా ఉంది? లేదు, ఎందుకు లేదు? You have to do this. Study. This is subject matter. Yes. 50 ఏళ్ళు చదివాం, మిగతా అంతా చదివేసాం. ఓకే, 25 ఏళ్ళు దాంట్లో గడిచిపోయింది. లెట్స్ కమ్ బ్యాక్ నౌ ఇక్కడికి. దిస్ ఈస్ ద ఒరిజినల్ పాయింట్. వినరా? ఇప్పుడు చెప్పండి, భగవంతుని రూపం ఉందా లేదా? ఓకే. ఎస్. యా. చెప్పండి. ఆత్మ గురించి చెప్పినప్పుడే నాకు క్లియర్ అయిపోయింది ప్రభు. మనం అర్థం కాదు, మళ్ళీ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మనము 2-3 రోజులు ఆత్మ గురించి మాట్లాడుకున్నాం, దాని మీద అండర్స్టాండింగ్ తీసుకోవడానికి. అప్పుడు అర్థమైంది ప్రభు, ఆత్మ మన శరీరంలో పరమాత్మ ఉంటారు, ఆత్మ ఉంటుంది. పరమాత్మ ఎవరైతే కృష్ణ రూపంలో ఉంటాడో ఆయన సాక్షిగా, అప్పుడు ఆత్మని మనం డిస్క్రైబ్ చేసాం. దానికి ఒక కాళ్ళు, చేతులు, ముక్కు, మూతి అన్నీ ఉన్నాయి కాబట్టి దాని నుంచి సూక్ష్మం వచ్చింది, స్థూలం వచ్చింది. అంటే మనకు ఆత్మకే ఒక రూపం ఉన్నప్పుడు మనకి ఆత్మని ఇచ్చిన ఒకతను ఎవరో ఉంటారు కదా, అతనికి తప్పకుండా రూపం ఉంటేనే కదా అతని నుంచి మనకు రూపం వచ్చేది. కాబట్టి ఆ సృష్టి ఎవరో సృష్టి ఒకరు చేశారు. ఆ సృష్టి చేయకముందు ఉన్నాడు అంటున్నారు, తర్వాత ఉంటారు, అంత అయిపోయిన తర్వాత కూడా ఉంటారు ఆయన. కాబట్టి అతను లేకపోతే కనుక ఈ శక్తులు రావు, అక్కడి నుంచి మనకు ఆయన సృష్టించిన ఆత్మలము రాము.
ఉంది కాబట్టి తప్పకుండా మనల్ని సృష్టించిన అతను కూడా తప్పకుండా రూపం ఉంటుంది. Good analogy. Yes, good logical. At least logically, our logic should be perfect. At least the logic may be right or wrong, but the logic should be perfect. A is equal to B, B is equal to C, then A is equal to C laga. Yeah. Go ahead. మీరు నిన్న పంపించిన దానికి అది 100% జీరో అవుతారు ప్రభు. రాంగ్ అది స్టేట్మెంట్. అది నా ఎనాలజీ ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా అది జీరో. తప్పకుండా భగవంతుడికి ఆకారం ఉంది, ఆయనకు ఉంది, మనం ఇక్కడ ఉన్నాము, మనం ఆయన అనువులము. అది మాత్రం అండర్స్టాండింగ్ అయింది ప్రభు. అనురూపంలో ఉన్న ప్రతిది కూడా, అతనిలో ఉన్న ప్రతి అంశాలు కూడా మనలో అనురూపంలో ఉన్నాయి. మనం పూర్తిగా కనుక్కునే ఒక దారిలో, ఆ మార్గంలో మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇవాటి శ్లోకానికి, ఇప్పుడు మనం చదవబోయే శ్లోకానికి ప్రభుపాద 5 పేజీల పర్పోర్ట్ రాశారు. ప్రభు ఇక్కడ సర్వంలో ప్రభు నా దివ్యత్వము వారు ఎరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు 3 నన్ను అపహాస్యం చేయదురు. ఇక్కడ మనం ఆగాం కదా, మానవ రూపమును అవతరించినప్పుడు అంటున్నాడు. అంటే అంతకుముందు ఆయనకు అది స్పిరిచువల్ బాడీ, గోలోకంలో ఉంటాడు, అది అతని స్పిరిచువల్ బాడీ. అది స్పిరిచువల్ బాడీ అంటే దాని రూపం ఏంటి, షేప్ ఏంటి, ఫామ్ ఏంటి? భగవంతుడి రూపం, త్రిభంగ రూపమే. అది మానవ రూపం లాగా ఉందా లేదా? మానవ రూపం లాగానే ఉంటుంది. మానవ రూపాన్ని ఎందుకన్నాడు ఇక్కడ? మానవ రూపం అంటే ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి మానవ రూపంలో మనకు ఈ విశ్వంలోకి వచ్చి మన మానవుల దగ్గరికి వస్తున్నాడు కాబట్టి మానవ రూపం అంటే మీకు ఎట్లయితే కనిపిస్తాలో అది మానవ రూపంగా వస్తున్నా అని చెప్తున్నాడు అంతే. ఆయన యాక్చువల్గా ఆయన అక్కడైనా ఇక్కడైనా ఏ రూపంలో ఉన్నా స్పిరిచువల్ గానే ఉంటుంది ఆయన దేహం. ఏ విధంగా ఉంటుంది అది? పంచతత్వాలు, పంచభూతాలతో. స్పిరిచువల్ అంటే దాని షేప్ ఏంటి? కృష్ణ త్రిభంగ రూపమే ప్రభు. త్రిభంగ రూపం. ఆ త్రిభంగ రూపం మానవ రూపం లాగా ఉందా? మానవ రూపం లాగానే ఉంది. మరి ఇక్కడ ఎరగక నేను మానవ రూపాన్ని అవతరించినప్పుడు ఎందుకు అంటున్నాడు? మన కోసం అంటున్నాడు, మనకు అర్థం చేయించడం కోసం అంటున్నాడు అనుకుంటున్నాను ప్రభు. నేను నీలాగా నేను వస్తున్నా, నీ రూపంలో. Sorry to tease you all, but okay, very good. This is needed. This kind of study is needed in any subject. It's been happening. This kind of study is not. This is missing. Because of this is missing, people yatomat tatopat. Right? నువ్వు ఎలా అనుకుంటే ఎలాగా యద్భావం తద్భవతి. దాన్ని ఏమంటారంటే యద్భావం తద్భవతి ఇస్ రైట్, బట్ పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, యూజింగ్ ఇట్ ఇన్ ఎనీవేర్. యద్భావం తద్భవతి ఉపయోగించుకోవడానికి దర్ ఇస్ అ రీజన్. భగవంతుడు ఏమంటున్నాడంటే యథామాం ప్రభు, నువ్వు ఏ విధంగా అనుకుంటే నేను ఆ విధంగానే ఉంటాను. బట్ ఆయనకు ఒక విధం అయితే ఉంటుంది కదా. నేను ఏ విధంగా అనుకుంటే నువ్వు ఆ విధంగా ఉంటే నీకు అసలు నీకు ఒక విధమే లేదని అర్థం కదా. అంటే వీఆర్ మేకింగ్ హిమ్ ఇస్ నల్, వాయిడ్, జీరో. నువ్వు ఎలా అనుకుంటే అలా వస్తా. బట్ వాట్ ఈస్ అంటే మనం అనుకుంటాం కానీ ఆయన అనుకోడా? అనుకునే శక్తి మనకు ఉంది, బట్ ఆయన అనుకోడా? ఆయన అనుకుంటాడు కదా. మరి ఆయన ఏమనుకున్నాడు? వాట్ అబౌట్ దాట్? He has to sing something, right? So what about that? So we will read this purport tomorrow. It's a big purport. Prabhupada, he spent enough time on this. Of course, in his entire life, he spent on this only. He fought like ferocious lion, like fight chesar. So he is successful in that. Especially Westerners are completely convinced about it. Especially the problem with the Indians, because we wrongly fed. We have fed poison from different people. Sometimes ఏముంటుందంటే తప్పును తప్పని చెప్పకపోవడం కూడా తప్పే. నువ్వేం తప్పు చేయలే, వెరీ గుడ్, బట్ తప్పని జరిగినప్పుడు తప్పని చెప్పకపోవడం తప్పే. ఇవాళ సొసైటీలో అదే జరుగుతుంది. మన కళ్ళ ముందు సో మచ్ నాన్ సెన్స్ జరుగుతుంది, మనం చూడకుండా వెళ్ళిపోతాం. వీఆర్ ఎట్ బిగ్ ఫాల్ట్. తప్పు చేసిన వాడు చిన్న తప్పు పెద్ద తప్పు, వాడు తప్పు కాదు, అది తప్పని తెలిసి కూడా మనం కాము ఉంటున్నామే, అది మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. అమెరికాలో రోడ్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరుగుద్ది. జరిగినప్పుడు నువ్వు చూస్తే యూ హ్యావ్ టు స్టాప్ ఇమ్మీడియట్లీ, కాల్ ద పోలీస్. లేకపోతే ఒకవేళ ఎవడన్నా చూసి ఇంకోటి ఎవడన్నా నువ్వు చూడనట్టు వెళ్ళిపోయావని వాడిని కంప్లైంట్ చేశాను, నేను ఈజీగా జైల్లో పెడతారు అక్కడ. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అందుకని యూఆర్ అక్కడ పనిషబుల్ క్రైమ్. అది
సిమిలర్లీ ఇక్కడ కూడా తప్పు జరిగినప్పుడు తప్పుగా మనం కంప్లైంట్ చేయకపోతే, దాన్ని ఖండించకపోతే, వీఆర్ ఎట్ ఫాల్ట్, వీఆర్ ఎట్ బిగ్గర్ ఫాల్ట్. దట్స్ బిగ్గెస్ట్ క్రైమ్ యాక్చువల్లీ. ఒరిజినల్ క్రైమ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. క్రైమ్ అనకపోవడం ఈజ్ ఎ క్రైమ్. సో ఆ విధంగా ఇక్కడ సో మచ్ జరుగుతూ ఉంది. ఇది జరిగినప్పుడు మనం ఓకే అవసరం లేదు కదా. ఇదే విషయం మన నిత్య జీవితంలో వస్తే మనం ఊరుకుంటాము. మనం వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. నో వెల్ తినడం, ఆహార నిద్ర భయం నుంచి సదాసీదగా వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో వచ్చినా ఓకే, అంతే కదా. తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, డబ్బులు సంపాదించుకోవడం జరిగితే నా జీవితం సరిగ్గా పోతేనే మిగతాది గంగలమైనా పర్వాలేదు నాకు. దట్ ఇస్ ఎస్పెషల్ ద ఇండియన్ మెంటాలిటీ. సో కాల్డ్ ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ఐ డోంట్ కేర్. నీళ్ళు నా కిందకి వచ్చేంత వరకు నేను పట్టించుకోను. నీ కిందకి వచ్చినప్పుడు నేను ఎగురుతాను, దొరుకుతాను, ఐ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ నా వరకు రానంత వరకు ఐఎమ్ ఫైన్. ప్రపంచం కాలిపోయినా పర్వాలేదు, కూలిపోయినా పర్వాలేదు, ఐ షుడ్ బి హ్యాపీ. దిస్ ఈస్ ద మెంటాలిటీ. నో, వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మెంటాలిటీ, both spiritually and materially, not only spiritually, even materially also we should come like that. Okay. మీరు ఏంటి ఒకసారి సైలెంట్ లేదు కదా ప్రభు, ఇక్కడ అది అర్థం కాలే. మీరు సైలెంట్ అయిపోయారు. నేను మాట్లాడుతుంటే ఏమైంది? ఐ థింక్ హోప్ యు ఆర్ నాట్ అఫెండెడ్. కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నాను. అఫెండ్ అవ్వలే కదా? డోంట్. లేదు ప్రభు, నేను ఇవాళ చాలా నేర్చుకున్నా అసలు. No, don't get offended. నేను when I'm arguing, when I'm on the point, it looks like some harsh. I'm really ప్లీజ్ మాకు ఓకే అట్లా ఉంటేనే ఇష్టం మాకు. అట్లా చెప్పాలి, ఇట్లా చెప్తే బాగుంటుంది అని మీకు తెలుసు. మేము అట్లా అనుకోవట్లేదు, కానీ నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు. కానీ భగవంతుడు చూపులతోటే అంతా చేస్తాడు అని మీరు చెప్పిన ఆ సబ్జెక్టు నాకు బాగా నచ్చింది ప్రభు. ఎందుకంటే 3వ అధ్యాయంలో ఆయన ఒక శ్లోకం కూడా ఇచ్చాడు. యథా సంవరతే కూర్మాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు ప్రభు. చెప్పండి. ఏంది కూర్మందంటే మేము అర్థం చేసుకున్నాడు? చెప్పండి. కూర్మంగా అని ఏంది, ఏం అర్థం చేసుకుంటే చెప్పండి అక్కడ చెప్పండి. గుడ్. క్షమించండి ప్రభు, మరి అది కాదు కానీ చెప్పండి. ఐ వాంట్ టు నో. మీరు మాతాజీ, మీరు అనుకున్నది నాకు చెప్పారనుకోండి, అట్లీస్ట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం మీది మన ఇద్దరం కోయిన్సిడ్ అవుతున్నావా లేదని తెలుస్తుంది. ఇప్పుడు సముద్రం ఒడ్డున అవి గుడ్లు పెడుతుంది ప్రభు, మట్టి కప్పేస్తుంది. అవతల ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టి మట్టి కప్పేస్తుంది. యువతల ఒడ్డు నుంచి అది చూస్తూ ఉంటది. దాని చూపులతోటి అవి పిల్లలు అవుతాయి. అట్లాంటి చూపులకున్న ఒక గొప్పతనము, ఒక మహత్తు, ఒక తాబేలుకే అన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆ చూపుకి అవి పిల్లలైనప్పుడు ఆ భగవంతుడికి ఎంత శక్తి ఉంటుందో ఇంకా ఆలోచించుకోలేకపోతున్నాను నేను అసలు. ఓకే బట్ ఇన్ యువర్ ఫిలాసఫీ 50% రైట్. 50%. ఎందుకంటే కృష్ణుడు చేసే గ్లాన్సింగ్ వేరు, టార్టాయిస్ గ్లాన్సింగ్ వేరు. టార్టాయిస్ గ్లాన్సింగ్ లో ఈ సోల్ ఈజ్ నాట్ ఇంప్రెగ్నేటెడ్ ఇన్ ద ఎగ్ ఆల్రెడీ సోల్ ఆల్రెడీ ఇంప్రెగ్నేట్ అయిపోయింది. సోల్ వచ్చేసింది. ఎగ్ వచ్చిందంటే సోల్ ఉంది ఎగ్ లో. ఇట్స్ ఓన్లీ టైమ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంతే. ఓకేనా? డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. కృష్ణుడు దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నాను. కృష్ణుడు మ్యాటర్ ఉంది, డెడ్ మ్యాటర్ ఉంది, అతను చూపు ద్వారా సోల్ను ప్రవేశపెడుతున్నాడు. దట్ ఈస్ వన్ థింగ్. తాబేలు ఏం చేస్తుంది? గుడ్డులో ఆల్రెడీ సోల్ ఉంది. ఓన్లీ దాన్ని ఏమంటారు? మామూలుగా అయితే మిగతా పక్షులు, జంతువులు ఏం చేస్తాయంటే ఆ గుడ్డు మీద పొదుగుతాయి. పొదిగి ఏం చేస్తుంది? ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే దాంట్లోంచి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల ఆల్రెడీ ఉంది. తాబేలు ఏం చేస్తుంది? తాబేలు మెడిటేట్ చేస్తుంది అనమాట. ఇట్స్ మై ఎగ్ అని చెప్పి. అంతే తప్ప అక్కడ దాని మెడిటేషన్ లో కానీ దాని గ్లాన్సింగ్ లో కానీ సోల్ ఎంటర్ అవ్వట్లేదు. ఎగ్ లోకి సోల్ ఎంటర్ అవ్వట్లే. అది అర్థం. ఐ కెన్ అండర్స్టాండ్. అందుకే 50 అన్నాను. అందుకే 50, కానీ నాట్ 100%. అంటే మీరు కంపేర్ చేస్తున్నారు కదా. కంపేర్ చేసినప్పుడు యూ హ్యావ్ టు సీ ద కంపారిజన్, రైట్? సో కంపారిజన్ లో 50% రైట్, 50% ఎస్, ఇట్స్ ఆల్రెడీ దేర్. ఎగ్ లో సోల్ ఆల్రెడీ ఉంది. ఇట్ ఈస్ జస్ట్ దాన్ని ఏమంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో ఏమంటారు? పొదగడాన్ని ఏమంటారు దాన్ని? అది నాట్ గెటింగ్ దాట్. సో అది చేసే పని అది రిమోట్ గా చేస్తుంది. మామూలుగా అయితే లోకల్ గా చేయాలి, రిమోట్ గా చేస్తుంది. మిగతా జంతువులు ఏం చేస్తాయి? లోకల్ గా చేస్తాయి. కోడి ఉంది, గుడ్డు ఉంది, ఆ గుడ్డు పెట్టేసింది. ఆల్రెడీ గుడ్డు పెట్టేసినట్టు అర్థం ఏంటి? ఆల్రెడీ సోల్ ఎంటర్ అయింది. గుడ్డులో సోల్ ఉంది. చాలా
చాలా మంది ఏమనుకుంటారు అంటే గుడ్లో సోల్ లేదు, గుడ్లో ప్రాణం లేదు కాబట్టి నేను గుడ్డు తినేస్తాను, అందుకని నేను ఎగ్టేరియన్ అని పెట్టేస్తున్నాడు. ఈజ్ వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ కాదు, ఈజ్ ఎగ్టేరియన్ అట. ఎగ్టేరియన్ అంటే ఏంటి? ఐ కెన్ ఈట్ ఎగ్. దిస్ నాన్ సెన్స్ ఫిలాసఫీ, కొత్త ఫిలాసఫీ ఇది. ఓకే, ఇంకోటి అమెరికాలో వెజిటేరియన్ ఎగ్ అట. ఇది డిగ్రేడేషన్కి పరాకాష్ట అనమాట. క్రేజీనెస్కి పరాకాష్ట ఏంటంటే వెజిటేరియన్ ఎగ్. వాట్ కైండ్ ఆఫ్ రాస్కెల్ యు ఆర్? వాట్ ఈస్ ఎ వెజిటేరియన్ ఎగ్? వెజిటేరియన్ ఎగ్ ఉంటుంది అక్కడ. పీపుల్ ఆర్ థింకింగ్ దట్, అంటే సీ హౌ ద పీపుల్ ఆర్ ఫూలింగ్ ద ఫూలిష్ పీపుల్. ఫూలింగ్ ద ఫూలిష్ పీపుల్, దిస్ ఈస్ ఎగ్టేరియన్. వెజిటేరియన్ ఎగ్ ఈజ్ ఆల్రెడీ ఫూల్. వాట్ ఇస్ దట్? ఐ కెన్ ఈట్ ఎగ్. ఎందుకు? ఎగ్లో సోల్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్. వీడు ఇంకేం చెప్తుంది తెలుసానికి? వెజిటేరియన్ ఎగ్ అట. వెజిటేరియన్ ఎగ్ ఏంది? ఎగ్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ ఎగ్ కాదు. సో వీడు వెజిటేరియన్ ఎగ్ అన్నాడు. దాన్ని వీడు లైసెన్స్గా తీసుకొని ఎగ్గులు తినేస్తున్నారు. హూ విల్ సేవ్ దిస్ వరల్డ్? హూ విల్ సేవ్ దిస్ వరల్డ్? ఓకే, పాయింట్ డిస్కషన్ డిఫరెంట్గా వెళ్ళేది. బట్ ఓకే, పాయింట్ ఏంటంటే, మీ పాయింట్ ఏంటంటే ఎస్ 50 దట్స్ ఎస్. అంటే ఒక తాబేలుకే అంత శక్తి ఉంటే కృష్ణకి ఎంత శక్తి ఉందనలో కంపారిజన్లో వెరీ గుడ్, మంచి అనాలజీ. ఎస్, ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్. హరే కృష్ణ. ఓకే ఓకే, ఇంకా ఎనీ మోర్? ఒకసారి పర్పట్ మళ్ళీ చదవండి, నేను పంపించిన పర్పట్ మళ్ళీ చదవండి. వెన్ ఐఎమ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ ఆన్సర్. మీరు ఆన్సర్ చేస్తే మీరు ఎక్కడున్నారో నాకు అర్థమవుతుంది. నిజమైన ముక్తి అంటే ఏమిటి అని అడిగాను నేను. నిజమైన ముక్తి అంటే ఏంటి? ముక్తి, ముక్తి, భక్తి అని చెప్పి ఆల్ డిస్కస్ చేసాము, రైట్? అంతా డిస్కషన్ అయిన తర్వాత నిజమైన ముక్తి అంటే ఏమిటి అంటే ఏం చెప్పారు? పద్మమాత తెలియదు కదా ఇవాళ. ఓకే, నిజమైన ముక్తికి ఆవిడ ఏం చెప్పారు అంటే, ఐ థింక్ షీ ఆన్సర్డ్ పర్సనల్. లెట్స్ సీ. ఏమన్నారు? నిజమైన ముక్తి రావట్లేదు. సంధ్యా మాతాజీ, ఆర్ యు దేర్? సంధ్యా మాతాజీ ఉన్నారు కదా. వాట్ షీ ఆన్సర్డ్, భగవంతుని సేవ చేయడమే నిజమైన ముక్తి. వెరీ గుడ్, భగవంతుని సేవ చేయడమే నిజమైన ముక్తి. ఓకేనా? అయితే అయితే మై కౌంటర్ క్వశ్చన్ నేను అక్కడ ఎందుకు పెట్టానంటే, ఆ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇదే. నేను అంబిగియస్ క్వశ్చన్ పెట్టాను మీకు అక్కడ. ఐ డిడ్ నాట్ పుట్ ఏ పర్ఫెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ నేను కన్ఫ్యూజ్ చేస్తాను నేను అక్కడ. సో కాబట్టి ఐ వాంటెడ్ టు సీ హౌ ఫార్ యూ విల్ గో అని చెప్పి నేను పెట్టాను అక్కడ. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఏం పెట్టాను నేను, ఇంకో క్వశ్చన్ కూడా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ పెట్టా. ఏంటది? భక్తి ద్వారా ముక్తి వస్తుందా అని పెట్టాను నేను. నిజమైన ముక్తి అంటే ఏమిటని పెట్టేసి భక్తి ద్వారా ముక్తి వస్తుందా అని పెట్టాను. ఆ రెండు కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్, అవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టాను అక్కడ నేను. సో బట్ చెప్పారు, బట్ ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. సనాతన ధర్మం అంటే ఏంటి అందరూ చెప్పారు, చెప్పిన వాళ్ళందరూ కూడా పక్కా చెప్పారు. చాలామంది చెప్పలేదు, బట్ చెప్పిన వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా చెప్పేశారు. సనాతన ధర్మం అంటే ఏంటి? భగవంతుని సేవ చేయడం సనాతన ధర్మం. దానికి వేరే ఆలోచన లేదు, వేరే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తి ద్వారా ముక్తి వస్తుందా? ఇక్కడ దీని ఆన్సర్ ఏముండాలి? వస్తుంది, వై నాట్? కానీ డిఫరెంట్ ముక్తి అది. బట్ ముక్తి ద్వారా భక్తి వస్తుంది. యాక్చువల్ ముక్తి తర్వాత వచ్చేది భక్తి. ముక్తి ద్వారా భక్తి రావటం కాదు, ముక్తి తర్వాత వచ్చేది భక్తి. భక్తి తర్వాత మళ్ళీ ముక్తి వస్తుంది, అది వచ్చేది వేరే రకమైన ముక్తి, రైట్? భక్తి ద్వారా వచ్చేటువంటి ముక్తి ఏంటంటే భగవంతు దగ్గరికి వెళ్దాం. బట్ ముక్తి తర్వాత వచ్చే భక్తి ఏంటంటే, ముక్తి తర్వాత వచ్చే భక్తి ఏంటి? నిజమైనటువంటి భక్తి. భక్తి స్టార్ట్ అయ్యేది అప్పుడే, ముక్తి ద్వారా స్టార్ట్ అయ్యేదే భక్తి. ముక్తికి ముందు మనం భక్తి లాగా చేసినా కూడా అది నిజమైనటువంటి భక్తి కాదు. మనం భక్తి ఎక్కడికి తీసుకెళ్తుంది? భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది. భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళటం అనేది అది ఇంకొక రకమైన ముక్తి. అవునా? ఫర్ యూ ఆల్ ఆఫ్ ఐ థింక్ మెనీ ఆఫ్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ హియర్, నాకు తెలుసు. బట్ యూ హ్యావ్ టు ఫేస్ దిస్. యూ హ్యావ్ టు ఫేస్ దిస్. ఈ కన్ఫ్యూజన్ లో ఆలోచన పెట్టాలి మీరు. కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పక్కకు పడేది, దాన్ని ఛేదించాలి, ముందుకు చేయాలి. చేసి ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రభు. ఇప్పుడు ముక్తి తర్వాత భక్తి బెటర్ అంటున్నారు, కరెక్టే. స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ముక్తి తెలుసుకున్న తర్వాత మనకి ఇంకా టైం ఎక్కువ తీసుకునే అవసరం లేదు. విషయం అర్థమైపోయింది. ఇక ఎస్, విషయం అర్థమైపోయింది.
టైం ఇది వేస్ట్ చాలా కష్టపడ్డా ప్రభు. ఇది నాకు చిన్నదే ముక్తి భక్తి అని అంటున్నారు కానీ మీరు, నాకు ఒక 1.5 డే పట్టింది. మళ్ళా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమైంది. ముక్తి తర్వాత భక్తి మనం చేర్చుకున్నప్పుడు అప్పుడు ఎక్కువ సమయాన్ని మనం వినియోగించాల్సిన అవసరం పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నమాట. ముక్తి ద్వారా వచ్చేటువంటి భక్తి పర్ఫెక్ట్ భక్తి, ముక్తి తర్వాత వచ్చేటువంటి భక్తి పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అక్కడ ఏం వేవరింగ్ ఉండదు అనమాట, ఇక కన్ఫ్యూజన్ ఉండదు, డైలమా ఉండదు. సమయం కూడా వేస్ట్ కాదు, మంచి మాట. ఎస్, సమయం కూడా వేస్ట్ కాదనమాట. ఇంతకుముందుది సమయం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉందా ఏంటి ఇంతసేపు మనం డిస్కస్ చేసాం ఈ పర్పట్ మీద. లాట్ ఆఫ్ టైం వేస్టెడ్ ఆన్ దట్, అండర్స్టాండింగ్ దట్. ఓకే, ఆ విధంగా అనమాట. ఓకే, సో కంక్లూజన్ ఏంటి మరి ఇక్కడ ఇవాళ? కంక్లూజన్ ఏంటి? టేక్ హోమ్ ఏంటి ఇవాళ? వాట్ ఈస్ ద టేక్ హోమ్? హోంవర్క్ ఏంటి? టేక్ హోమ్ ఏం నేర్చుకున్నాం ఇవాళ? గంట సేపు మాట్లాడామా? గంటన్నర సేపు మాట్లాడాం. ఇంకో 2 నిమిషాలు అయితే గంటన్నర సేపు అవుతుంది. గంటన్నర సేపులో మనం నేర్చుకున్నది ఏంటి ఇవాళ? ఎతోమత్ తతోమత్ కాదు, ఏంటి? క్లారిటీ ఉండాలి. మనం ఏం నేర్చుకున్నాం ఇవాళ? సమ్మరీ ఏంటి? పాయింట్స్ 1, 2, 3 చెప్పండి. ఎవరైనా ఒకరిద్దరు చెప్పండి. ఎవరండి ఏం నేర్చుకున్నారు మీరు ఇవాళ? ఏమి తీసుకెళ్తున్నారు? 1.5 hour వాల్యుయబుల్ టైం వేస్ట్ చేసేసి ఏం నేర్చుకున్నారు మీరు? ఇఫ్ వీఆర్ నాట్ క్వాంటిఫైయింగ్ దిస్, కష్టం. క్వాంటిఫై చేయాలా? దిస్ ఇస్ కాల్డ్ క్వాంటిఫైయింగ్. అంటే దాని పరిమాణం ఏంటి, పరిణామం ఏంటి, పరిమాణం ఏంటి, రెండు. ఎవరన్నా? అంటే స్థిత ప్రజ్ఞులం అవుతాం కదా ప్రభు. ఇప్పుడు మీరు ఇచ్చిన సందేశాన్ని మేము అర్థం చేసుకుంటే మాకు కొంచెం క్లారిటీ వస్తుంది. కొంచెం స్థిత ప్రజ్ఞ స్థితికి కొంచెం మాకు లాభం చేకూరుస్తుందని నేను అనుకుంటున్నాను ప్రభు. ఎక్సలెంట్ క్లాస్. ఎక్సలెంట్ క్లాసే అంటున్నారు. మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్పలేకపోతున్నారు. మరి ఎక్సలెంట్ క్లాస్ ఎలా అవుతుంది? నేర్చుకున్నాం కదా ప్రభు, మనం భగవంతుడి ఏం నేర్చుకున్నారు అంటున్నారు. ఏం నేర్చుకున్నారు? దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. ఏం నేర్చుకున్నారు? భగవంతుడి శక్తి గురించి నేర్చుకున్నాము. భగవంతుడికి అతనికి చూపులతోటి అన్ని చేయగలుగుతాడని నేర్చుకున్నాము. కొంచెం ప్రభు, మనకి భగవంతుడు ఎంత జ్ఞానం ఇస్తే అంతే. కొంచెమే. నేను అడిగింది కొంచెమే అంటున్నా. ఏది ఆ కొంచెం చెప్పండి అంటున్నా నేను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రిపీట్ ఎంటైర్ క్లాస్. వాట్ యు ఆర్ చెప్పడం కొంచెం రావాలి కదా ప్రభు. అది కూడా కొంచెం అర్థమైందన్న విషయం అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. భక్తి తీర్థ స్వామి ఏమంటారంటే, మీరు ఏమి నేర్చుకున్నారో అది పక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్లో లేకపోతే మీరు నేర్చుకోలేదు అన్నాడు ఆయన. మీరు ఏమి నేర్చుకున్నా ఎలా ఉండాలట? మీరు ఒక సెంటెన్స్ చదివినా, సెంటెన్స్ అర్థం చేసుకున్నా, ఒక పేజ్ చదివినా, పేజ్ అర్థం చేసుకున్నా, అది పక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్కి రావాలి. అలా రానంత కాలం మనం ఏం నేర్చుకోలేదని చెప్పాడు ఆయన. కానీ ఇప్పుడు మీ దగ్గర రాకపోవచ్చు ప్రభు, మీ దగ్గర రాకపోవచ్చు. కానీ ఈ డిస్కషన్ ఇంకెక్కడన్నా జరిగినప్పుడు మీరు చెప్పినవి మేము గుర్తు తెచ్చుకొని చెప్పే అవకాశం ఉంటుంది ప్రభు. అవకాశం ఉంది, బట్ అక్కడ తప్పు చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకు? మీరు ఇక్కడ చెప్పలేరు కదా, అక్కడ చెప్పలేరు. అక్కడ కూడా తప్పు చెప్తారు. అక్కడ మీరు ఏం చెప్తారు? ఎలాగంటే ఎవరు లేరు కదా, ఓకే నేను లేను కదా, మీరు చెప్పేస్తారు. మీరు తోచింది చెప్పేస్తారు. నేను మీరు గాజ సామెత చెప్పారు కదా, నేను ఒక 10 మందికైనా చెప్పి ఉంటాను ఆ టైంలో ఆ విషయం. ఆర్గ్యుమెంట్ ఇస్తాను. అందుకని నేను ఏమంటాను, పాయింట్ మీకు ఒక టార్గెట్, ఒక గోల్ పెడుతున్నా. మీకు గోల్ ఏంటి? మీ గోలు మీరు నేర్చుకున్న గంటన్నర నేర్చుకున్నది వి షుడ్ బి ఏబుల్ టు క్వాంటిఫై ఇట్, సమ్మరైజ్ ఇట్. దాంట్లో క్లారిటీ ఉండాలి, అక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇది నేర్చుకున్నాం, ఇది అలాగా. మా నాలెడ్జ్ సరిపోయే సబ్జెక్ట్ కూడా ఉండాలి ప్రభు. ఇప్పుడు మాకు ఇది కొంచెం కష్టమైన సబ్జెక్ట్. నిన్న అది ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, చెప్పండి. చెప్పారు కాబట్టి బాగా ఎగ్జైట్ అయిపోయినా. నేను కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాను. అట్లా ఒక్కొక్కసారి మనకి మన అర్థం అవుతుంది. అది మన నాలెడ్జ్ని బట్టి, మన అటెన్షన్ బట్టి ఉంటుంది ప్రభు. ఓకే, ఎనీబడి ఎల్స్? కెన్ ఎనీబడి సమ్మరైజ్? ఆర్ శ్రీవల్లి మాత వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ చెప్పండి, మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఇవాళ మనం నేర్చుకుంది భగవంతుడి శక్తుల గురించి. మెయిన్గా ఆయన శక్తులు ఉపయోగపడతాయి. అందులో ఒకటి ప్రకృతి. ఆయన ఏర్పరిచిన ప్రకృతి. ఆ ప్రకృతి కూడా నా అధ్యక్షతలోనే అది వర్తిస్తుంది అని చెప్పాడు.
అందులో మీరు చెప్పింది స్పిరిచువల్ వరల్డ్లో యోగమాయ తోటి నడుస్తుంది. మెటీరియల్ వరల్డ్లో మహామాయ అంటే మాయాదేవి దుర్గాదేవి ద్వారా నడుస్తుంది. ఈ ఇద్దరు కూడా కంట్రోల్లో అండర్ కంట్రోల్ ఆఫ్ కృష్ణ ఓన్లీ నడిచేది అక్కడైనా ఇక్కడైనా. తర్వాత మనం సృష్టిలో రెండు శక్తులు ఉంటాయి. ఆ రెండు కూడా చలించేవి చలించనివి రెండు. ఆ రెండు కూడా భగవంతుడి ఆజ్ఞలతోటి అవి ఏర్పడుతున్నాయి. జీవులైన స్థావర జంగాలైనా కూడా అవన్నీ కూడా భగవంతుడే ఏర్పరుస్తున్నాడు అనేది. అయితే మళ్ళీ ఇక్కడ మనం ఇప్పుడు ఇంకా కృష్ణుడి గురించి ఆయనకు ఆకారం ఉందా లేదా, మనకు జీవులకు ఏముంది, ఆత్మ ఏముంది అనేది మనం డిస్కస్ చేసాం ప్రభు క్లియర్గా. భగవంతుడికి ఆకారం ఉంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆత్మకు కూడా ఆకారం ఉంది. ఆ మనము ఆత్మను ఆయన స్వరూపమే కాబట్టి అనురూపంలో ఉన్నాం. ప్రతిదీ కూడా అతనిలో ఉన్నది మనకు చిన్న అనురూపంలో ఉన్నాయి కాబట్టి మనలాగే ఆయనలాగే మనం ఉన్నాము అనేది క్లారిటీ వచ్చింది ప్రభు. అది మీరు ఇక నిద్రలే పడిగినా అది చెప్పేస్తాం. తర్వాత ఇంకా మీరు సీడ్ గివింగ్ ఫాదర్ గురించి చెప్పారు. సీడ్ గివింగ్ అదే మనం ఇప్పుడు చూపుల దగ్గర ఆగి అందరం డిస్కషన్ పెట్టింది అక్కడే. ఏంటని మన కృష్ణుడి ద్వారానే ఆయననే మన సీడ్ గివింగ్ ఫాదర్ అని చెప్పేసి మనకు కృష్ణుడే చెప్తున్నాడు. నేనే మీకు నా సీడ్ ద్వారానే మీరు ప్రకృతి ద్వారా మీకు మీ జన్మలు వస్తున్నాయి అని చెప్పేసి. అయితే మీరు ఇక్కడ ఇంకొకటి నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇక్కడ ఏంటంటే శివుని తీసుకొచ్చారు మధ్యలో. శివుని ప్లాన్ ద్వారా దుర్గాను శివుడి ద్వారా మనకు బాడీస్ ప్రొవైడ్ అవుతాయని. కృష్ణుడు సృష్టి ఆరంభిస్తూ అతని చూపులతోటి ఆయన అనుకుంటాడు సృష్టించాలి అని. అనుకున్నప్పుడు ఆ పవర్ అనుకోగానే సృష్టి స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ జీవులు ఉత్పత్తి అయిన తర్వాత ఉత్పత్తి అంటే జీవులు వస్తున్నప్పుడు దాంట్లోకి శివుడికి కొంత శక్తి ఇస్తాడనమాట కృష్ణుడు. నాకు అర్థమేం చెప్తున్నా ప్రభు. అతను శివుడు ఆయన గ్లాన్స్ తోటి మనకు బాడీస్ దేహాన్ని పార్వతి అండ్ శివ ఇద్దరు కలిసేసి మనకు బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అర్థమైంది. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడికి ఇప్పుడు మన బాడీస్ తోటి ఆయనకి ఇంకా సృష్టితో సంబంధం లేదు. ఆ విధంగా సంబంధం లేదనమాట. కాకపోతే ఆయనకి మనకు సంబంధం ఉంది, జీవులకి భగవంతుడికి మధ్య సంబంధం ఉంది. స్పిరిచువల్ రిలేషన్ ఉంది, మెటీరియల్ రిలేషన్ లేదు. మెటీరియల్ రిలేషన్ లేదనేది అర్థమైంది ప్రభు ఇక్కడ. కాబట్టి భగవంతుడి పాదాల దగ్గర మనం ఒక పుష్పాన్ని పెడితే దాన్ని ఏ విధంగా అతను ఆస్వాదిస్తాడు. ఎలా మనకు కూడా ఒక పువ్వు అక్కడ పూలు పెడితే మనకు తెలియకుండానే మన నాసికరంధ్రాల ద్వారా మనకు ఆ సుగంధాన్ని మనం కూడా ఆస్వాదిస్తున్నప్పుడు భగవంతుడు మనం అంత చిన్న టైనీ పోర్షన్ ఆయన మనమే మన నాసికాల ద్వారా అలా గ్రహిస్తున్నప్పుడు భగవంతుడు వాడు ఆయన ప్రతి అంగం నుంచి కూడా ఇంకేదైనా చేయగల స్తోమత సామర్థ్యం ఆయనకున్నాయి అనేది మనం 100% నమ్మాల్సిందే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనీబడి ఇంకేనా? టేక్ హోమ్, అండర్స్టాండింగ్, కన్ఫ్యూజన్, డిస్కషన్. ట్రై టు స్పీక్ అవుట్. మాట్లాడాలి. మాట్లాడితేనే మనకి క్వాంటిఫై అవుతుంది. అది మాట్లాడకుండా క్వాంటిఫై అవ్వదు. ఎందుకంటే గంట సేపటి తర్వాత అడిగితే ఏమంటాడు, అరే గుర్తులేదు బ్రోజీ అయిపోతుంది అలాగనమాట. సో అందుకని ఒక పేపర్ ఎప్పుడైనా మనం డిస్కస్ చేస్తున్నట్టు భగవద్గీత పేపర్ పెన్ పెట్టుకోండి. ఎట్లాగో యు ఆర్ డిసైడెడ్ టు స్పెండ్ ఎస్పెషల్ అట్లీస్ట్ ఈ కరోనా టైంలో అయినా కూర్చొని పేపర్ పెన్ పెట్టుకొని కూర్చొని క్వశ్చన్స్ రాసుకోండి, క్వశ్చన్స్ రాయండి, చదవండి. ఇది చదివితే ఇది ఇప్పుడు ఉపయోగపడదు మీకు. వెన్ వీఆర్ ఆన్ ద డెత్ బెడ్, రైట్, చుట్టూ మన చుట్టూ కూర్చొని ఏడుస్తుంటారు, రైట్, వీఆర్ ఆన్ ద డెత్ బెడ్. అప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు, ఇప్పుడు అవసరమే లేదు ఇది, ఎందుకంటే అంత నైస్గానే ఉంది కదా. బట్ ఆ రోజు ఏది నైస్గా ఉండదు, అప్పుడు ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి అప్పటి కొరకు ఇప్పుడే చేయాలి. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే అప్పుడు ఉపయోగపడుతుంది. దాహం వేసినప్పుడు బావి తవ్వితే ఉపయోగం లేదు. ఆ రోజు డెత్ బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని ఏం చేసినా ఉపయోగం లేదు, అప్పుడు ఏం గుర్తురాదు, రైట్. జంకంతా మనం చేసిన జంకంతా గుర్తొస్తుంది. మరి కృష్ణుని గుర్తు రావాలంటే ఇట్లాంటివి చేయాలి. ఇప్పటి నుంచే ఈ ప్రయత్నం చేయాలి. కృష్ణుని స్పెండ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, డిస్కస్ చేయాలి, మెడిటేట్ చేయాలి, చాంటింగ్ చేయాలి. అప్పుడు ఇది ఆ టైంకి ఉపయోగపడుతుంది. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ అనమాట. టుడే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, డోంట్ థింక్ దట్ ఇట్స్ ఆల్ వేస్ట్, ఇట్స్ ఆల్ యూజ్లెస్. నో, దిస్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్.
Rest is useless. Yeah. Okay. Pranam. Dandot Pranam. Prabhuji, as per the discussion, మనం ఏం రియలైజ్ అయ్యామంటే దట్ గాడ్ హ్యాస్ అ ఫామ్. మనం ఫామ్ లేదు అంటే కనుక లైక్ బికాస్ సో మెనీ మాయావాదీస్ వాళ్ళు ఏమనుకుంటారంటే సరే నేను ఒక రాయి రప్ప ఏదో ఒక ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి దాన్నైనా నేను పూజించవచ్చు అనే ఫిలాసఫీ వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ గాడ్ హ్యాస్ అ ఫామ్ అండ్ దట్ ఫామ్ నీడ్ నాట్ బి అ ఫిజికల్ బాడీ లైక్ అస్. అండ్ గాడ్ ఈజ్ లైక్ మనకి ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మ పరమాత్మ ఉంటాయి. సో ఆత్మ ఈజ్ లైక్ అవర్ ఎంటిటీ, వెరస్ పరమాత్మ ఈజ్ ద సూపర్ సోల్. కానీ అన్ని జీవులు ఆ పరమాత్మని రియలైజేషన్ లోకి రారు. హూఎవర్ ఈజ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ దే అండర్స్టాండ్ దట్ సూపర్ సోల్ ఇస్ దేర్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ వెదర్ బిగ్ ఆర్ స్మాల్ ఏ ఎనర్జీ అయినా ఇట్ ఈస్ ఫ్రమ్ ద పరమాత్మ, దట్ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఓకే, ఐ హావ్ ఎ క్వశ్చన్ హియర్. మన శరీరంలో మనం ఉన్నాం, ఆత్మ మనం ఉన్నాం, మన పక్కన సూపర్ సోల్ ఉంది. సూపర్ సోల్ కు ఫామ్ ఉందా? సూపర్ సోల్ కి ఫామ్ ఉంది ప్రభుజీ. ఎలాంటి ఫామ్ ఉంది? సూపర్ సోల్ కి లైక్ రియలైజేషన్స్ మనకి ఎలా ఉన్నాయో అలాగే ఉంది ప్రభుజీ సూపర్ సోల్ కూడా, బట్ ఇట్ ఈస్ ఎటర్నల్. Okay, can you describe the form of the super soul? Like form of the super soul ante super soul ki like super soul Prabhuji has internal and external energies Prabhuji, like the material energy as well as spiritual energy. Okay. So with that material energy like he has appointed all these different people, like ఇప్పుడు sun god తీసుకుంటే whatever sun god is doing today everything is because of the supreme personality of godhead. Like a light వస్తున్నా ఏదొస్తున్నా కూడా it is because of the supreme personality of godhead. Like for example if we quote like light మన light sun నుంచి వస్తుంది మనకి, సో sun god ని మనం వర్షిప్ చేస్తాం జనరల్ గా, బట్ లైట్ మన ఇంట్లో కూడా ప్రవేశిస్తుంది. మన ఇంట్లో ప్రవేశిస్తుందని మన ఇంట్లో లైట్ ని మనం వర్షిప్ చేయం కదా, ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ ని వర్షిప్ చేయాలి మనం. We have to realize that all this is these energies are the source of the super soul, that is the supreme personality of godhead. Good. When we actually realize that, we will able to realize that there is a form and we'll worship that form, be it like photo ganivandi lapte vigraha ganivandi. That's why we are saying Sachidananda Vigraha. Sachidananda Vigraha means he is eternal and blissful and full knowledgeable. So he is the creator, he is the destroyer. So ఏది జరిగినా కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. డెమిగాడ్స్ ని వర్షిప్ చేసినా వాళ్ళు ఎనీ బెనిఫిట్స్ ఇచ్చినా దాని వెనకాల నేనే ఉన్నానని చెప్తున్నాడు మళ్ళీ. But he takes so many incarnations. And when he comes to this world in the form of an incarnation in the human form, then he takes the physical body. For example, if you take Chaitanya Mahaprabhu, who descended on this earth 500 years ago, so he is nothing but the incarnation of Krishna. So so many expansions ఉన్నాయి, because the human living beings have to actually identify that the supreme personality of godhead is really there. And ఈ మూమెంట్ ఇక్కడే స్టాప్ అవ్వకుండా కంటిన్యూ అవ్వాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు కలియుగాలో బికాస్ వీఆర్ ఇన్ ద గోల్డెన్ ఏజ్, అట్లీస్ట్ వీ హ్యావ్ దిస్ ఆల్ దిస్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ భక్తి మూమెంట్ అట్లా ఆగిపోకుండా హీ సేయింగ్ దట్ ఎవ్రీ మిలియనియం ఐ విల్ డిసెండ్ అండ్ ఐ విల్ యాక్చువల్లీ టేక్ కేర్ దట్ డిక్లైన్ అవ్వకుండా చూస్తానని చెప్పి ఆయనే ప్రామిస్ చేశాడు కదా భగవద్గీత. సో హీ టేక్స్ డిఫరెంట్ ఎక్స్పాన్షన్స్, డిఫరెంట్ ఇన్కార్నేషన్స్. Okay, very good. From your synapses I have two questions. Okay. ఓకేనా? మనం కంటిన్యూ అవుతుంది ఓకేనా? మరి వాళ్ళ కర్ఫ్యూ కదా అని చెప్పి నేను లిబర్టీ తీసుకుంటున్నాను. ఓకేనా? కెన్ వి కంటిన్యూ? లేట్ అవుతుంది అంతే ప్రభుజీ, ప్రసాదం లేట్. ఓకే, మరి అయితే ఆపేద్దామా ఇక్కడ. సో
ఎందుకంటే Questions అయితే ఇంకా ఏంటో చెప్పండి ప్రభుజీ, ఐ ట్రై టు ఆన్సర్ దెమ్. క్వశ్చన్స్ ఏంటంటే ఒకటేమో యు ఆర్ మిస్సింగ్ ద క్లారిటీ ఆన్ ఫామ్ ఆఫ్ ది పరమాత్మ, సూపర్ సోల్ ఫామ్ ఏంటి, యువర్ క్లారిటీ లేదు మీకు. రెండు వచ్చేసి ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణాస్ బాడీ అండ్ అవర్ బాడీ? కృష్ణ రూపానికి మన రూపానికి తేడా ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, తేడా ఈ రెండు కావాలి. అది రెండు మెడిటేట్ చేయండి. Then we'll discuss in the Bhagavadgita class, Bhagavatam class today or tomorrow. Okay, that is one thing. Yes. ఇంకా anybody ఆకలి అవుతుంది మరి 8:15 అవుతుంది కదా, మరి పిల్లలు ఉన్నారు, మనం ఉండొచ్చు, మీకు అలా కాదు కదా. సో కాబట్టి మనం టుమారో వీఆర్ గోయింగ్ టు రీడ్ 11th శ్లోక అగైన్ అండ్ పర్పోర్ట్. 4-5 pages purport ఉంది. We have to spend enough time. I don't mind finishing my life reading this only 11th శ్లోక. I don't mind. 11th శ్లోక చదువుతూ నేను నా జీవితం, శేష జీవితం అంతా ఈ శ్లోకం మీద స్పెండ్ చేయొచ్చు. ఐ డోంట్ హ్యావ్ టు ఫినిష్ భగవద్గీత చివరి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు. ఓకే, మై వే ఆఫ్ స్టడీ ఇస్ దిస్, రైట్? ఐ వాంట్ టు గో టిల్ ద బాటమ్, దట్స్ ఇట్. అది ఓకేనా? సో మరి ఎండ్ చేద్దామా? ఇఫ్ దర్ ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్. హరే కృష్ణ ప్రభుజీ. 12 గంటలకు కూడా పెడతారా ఈరోజు ఆదివారం కదా? ఉందమ్మా, ఉంది పెడదాం. ఎట్లాగో బయటికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే కదా కూర్చునేది, కాబట్టి పెడదాం. అందుకే అడుగుతున్నా ప్రభుజీ. జైన్ అవ్వండి, పెడదాం. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్లీ ప్రభు ప్రశాంత్ యాక్చువల్గా మెటీరియల్ బాడీస్కి అయితే అవి మన పంచభూతాలు ఉంటాయి ప్రభు. కృష్ణుడు కూడా పంచభూతాలు ఉంటాయి, కానీ ఆ పంచభూతాలు కృష్ణుడి నుంచి వస్తాయి. అంటే డిఫరెన్స్ క్వశ్చన్ అడిగారు కదా. ఓకే, చెప్పండి. ఇంట్రెస్టింగ్. ఓకే, వెరీ వన్. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మనుషులు యాక్చువల్గా మనిషి బాడీ వచ్చి పంచభూతాలతో చేస్తారు. అవును. కృష్ణుడు కూడా ఉంటాయి ప్రభు, కానీ అక్కడి నుంచి వస్తాయి. కృష్ణునిలో కూడా పంచభూతాలు ఉన్నాయా? ఉంటాయి ప్రభు. అంటే అక్కడి నుంచి జనరేట్ అవుతాయి. ఎక్కడ జనరేట్ అవుతాయి? కృష్ణుని బాడీ నుంచి వస్తాయి అన్ని. కృష్ణుని బాడీలోంచి పంచభూతాలు వస్తున్నాయి, కానీ కృష్ణుని బాడీ మేడ్ ఆఫ్ పంచభూతాలు ఉన్నాయా? యాక్చువల్గా అది స్పిరిచువల్ బాడీ ప్రభు, మనది మెటీరియల్. మన మెటీరియల్. ఓకే, మెటీరియల్ అంటే వాళ్ళకి క్వాలిఫై చేయండి. మెటీరియల్ అని చెప్పారు. హౌ టు క్వాలిఫై ఇట్? హౌ యూ క్వాలిఫై దట్ అవర్ బాడీ ఇస్ మెటీరియల్? ఎలా క్వాలిఫై చేస్తారు దాన్ని? యూఆర్ బ్రేకింగ్. మళ్ళీ చెప్పండి. ఎలా అంటే హలో ప్రభు, మనం గాలి పీల్చుకుంటాం కదా. హలో, గాలి కూడా ఒక పంచభూతం ప్రభు. గాలి సో వితౌట్ ఎయిర్ వి కాంట్ లివ్. సో అదొక ఎగ్జాంపుల్ ప్రభు. మెటీరియల్ బాడీకి వితౌట్ దట్ సర్వే అవ్వలేము అని. సో కృష్ణుడు అనేది స్పిరిచువల్, సో నో నీడ్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఆయన ఆత్మకి మెటీరియల్ అవసరం లేదు ప్రభు, అంటే పంచభూతాలు అవసరం లేదు. గుడ్, గో ఫర్దర్. సో ఇంకోటి బ్రో, కృష్ణుడు అంటే ఫార్మ్స్ తీసుకుంటున్నాడంటే ఆయన ఆత్మరూపంలో ఉండడం వల్ల మెనీ ఫార్మ్స్ తీసుకుంటున్నాడు. హీస్ నాట్ ఎ బాడీ. నైస్. అదే ప్రభుజీ. ఎవరు? శుభాంగ్ ప్రభు. శుభాంగ్, గో హెడ్. యు ఆర్ దేర్. ఓకే, గో హెడ్. వింటున్నావా నువ్వు? కాదు, మొత్తం విన్నావా? చెప్పు. వాట్ ఇస్ యువర్ క్వశ్చన్ చెప్పు. టెల్ మీ యువర్ క్వశ్చన్. కృష్ణ ఒక మోస్ట్ పవర్ఫుల్ ప్రభుజీ. అయితే why did he take a form of an like human? He can take form of a giant or 4 hands. Why did he take form of just human boy?
వై డిడ్ హీ టేక్ ఫామ్, రైట్? అంటే ఓకే, నువ్వేమంటున్నావు అంటే కృష్ణుడు ఫామ్ ఎందుకు తీసుకున్నాడు, ఒక ఆర్డినరీ మానవుడి లాగా ఫామ్ ఎందుకు తీసుకున్నాడు, ఆయన పెద్ద జాయింట్ ఫామ్ తీసుకోవచ్చు కదా అంటున్నావు నువ్వు. అదేనా యువర్ క్వశ్చన్? అవును ప్రభుజీ. అంతేనా యువర్ క్వశ్చన్? క్వశ్చన్ మళ్ళీ అర్థం చేసుకో, నువ్వు కన్ఫర్మ్ చేసుకో నీ క్వశ్చన్. అదేనా నువ్వు అడిగిన క్వశ్చన్? హీ కెన్ టేక్ ఎనీ ఫామ్, కానీ ఎందుకు జస్ట్ హ్యూమన్ ఫామ్ తీసుకున్నారు? ఎనీ ఫామ్ హీ కెన్ టేక్. ఓకే, ఆయన ఎనీ ఫామ్ తీసుకుంటాడు నువ్వే చెప్తున్నావు కదా, అవునా? చెప్తున్నావా? ఆయన ఎనీ ఫామ్ తీసుకుని నువ్వు ఒక పెద్ద పెద్ద ఫామ్లు తీసుకోవచ్చు కదా, చిన్న ఫామ్ ఏం తీసుకుంటా నువ్వు చెప్తున్నావు, రైట్? ఈస్ దట్ యువర్ రైట్? దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్, రైట్? ప్రభుజీ. ఓకే, మరి అంటే ఫామ్ తీసుకోకముందు ఆయన ఎలా ఉన్నాడు? ఐ కాంట్ టెల్ ప్రభుజీ. అక్కడ ఉంది, అక్కడ ప్రాబ్లం వచ్చింది. అసలు ప్రాబ్లం అంతా, ప్రపంచం అంతా ప్రాబ్లం ఉంది అక్కడే. ఆయన ఫాములు తీసుకున్నాడు, బాగానే ఉంది, రైట్? మానవ ఫామ్ తీసుకున్నాడు, కూర్మ ఫామ్ తీసుకున్నాడు, వరాహ ఫామ్ తీసుకున్నాడు. ఆయన మరి ఫామ్ తీసుకోకముందు ఎలా ఉన్నాడు? రీసెర్చ్, యూ డూ ద రీసెర్చ్. నాకు చెప్పు, రేపు ఆన్సర్ చెప్పాలి, నువ్వే చెప్పాలి. ఇవాళ ఏం చదువుతావో ఎవరిని అడుగుతావో నాకు అనవసరం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కృష్ణుడు రూపం తీసుకోకముందు ఏ రూపంలో ఉన్నాడు నాకు కావాలి. దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ ఫర్ టుడే. టుడే యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్, రైట్? ఇంట్లో కూర్చున్నావు కదా. ఎస్ ప్రభుజీ, కర్ఫ్యూ ఉంది. కర్ఫ్యూ ఉంది కాబట్టి నువ్వు ఎవరిని అడుగుతావో నాకు తెలియదు. ఎవరికైనా ఫోన్ చేయి, ఇంటర్నెట్ అన్నా సెర్చ్ చేయి, నువ్వు ఏమన్నా చేయి, నాకు రేపటికల్లా ఆన్సర్ చెప్పాలి నువ్వు. ఓకే ప్రభుజీ. You are asking me a question, I am asking you a question. You answer my question, I answer your question. నీ క్వశ్చన్ అంటే నాకు గుర్తుంది, నేను ఐ విల్ డూ మై రీసెర్చ్. నువ్వు అడిగింది చాలా చిన్న క్వశ్చన్, ఇంకా చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు. ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ రేపు చెప్తాను. నా క్వశ్చన్ నువ్వు ఆన్సర్ నువ్వు చెప్పాలి. ఓకేనా? డీలా? డీల్. ఎస్, ఓకే, లెట్స్ గో. హరే కృష్ణ. ఇంకా థ్యాంక్ యూ ప్రభు. ప్రశాంత్ ప్రభు మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే ప్రభు, ఆన్సర్ ఇచ్చింది నేను. మర్చిపోయాను, మనం ఎక్కడ ఉన్నాం, ఆయన మధ్యలో ఎంటర్ అయ్యాడు. అదే ప్రభు, కృష్ణుడు అంటే స్పిరిచువల్ ఫామ్ లో ఉండడం వల్ల మెనీ ఫార్మ్స్ తీసుకుంటున్నాడు. సో మెటీరియల్ ఫామ్ మనం ఉండడం వల్ల మనం ఫార్మ్స్ తీసుకోము, మనం నార్మల్ బాడీ. మీరు ఏం చెప్తున్నారంటే కృష్ణుడి ఫామ్ కి మన ఫామ్ కి తేడా ఏంటంటే, మన ఫామ్ వచ్చేసి మెటీరియల్, ఇట్స్ మేడప్ ఆఫ్ మ్యాటర్. మన ఫామ్ అంటే అర్థమైంది. ఇప్పుడు నేనున్నది ఇది మ్యాటర్ ఫామ్. ఇది అంటే నేను మ్యాటర్లో స్టక్అప్ అయిపోయాను. కృష్ణుడు మ్యాటర్లో స్టక్అప్ అవ్వాల్సిన అవసరం లేదు. కృష్ణునికి సోలు బాడు రెండే ఒకటే. మనకు సోల్ వేరు, బాడీ వేరు, అంతే కదా. మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది, బాడీ ఎగిరిపోతుంది, సోల్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. కృష్ణుడికి ఏంటి, ఆయనకి బాడీ సోల్ అని వేరు లేదు. కానీ మాయావాదులు ఏమంటున్నారు, ఆయన బాడీ సోల్ వేరే. దట్ ఈస్ కాల్డ్ హిస్ బాడీ అండ్ హిస్ సోల్ ఆర్ సచ్చిదానంద. కానీ మన బాడీ అండ్ సోలే కానీ బాడీ సచ్చిదానంద కాదు. మన బాడీ నిరానంద. ఇట్స్ నాట్ ఎటర్నల్, ఇట్స్ టెంపరీ. బాడీ ఈజ్ టెంపరీ. దాట్ ఈస్ ద గ్రేట్ ఫండమెంటల్ డిఫరెన్స్ అనమాట. ఆయనకి శరీరం వదిలేసే అవసరం ఉండదు. ఆయన శరీరమే ఆత్మ, ఆత్మే శరీరం ఆయనకు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అనే పదానికి అర్థం ఏంటంటే అది అబ్సల్యూట్, మనది రిలేటివ్, మనం రిలేటివ్. వేరే దిస్ ఈజ్ అబ్సల్యూట్. ఆయనకి బాడీలు వదిలేయటం, తీసుకోవడం అలాంటిదే ఉండదు. ఆయనకి అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సెండెంటల్. వరాహ ట్రాన్సెండెంటల్, కూర్మ ట్రాన్సెండెంటల్, రామ, ఆల్ ఇన్కార్నేషన్ ట్రాన్సెండెంటల్. దే ఆర్ ఆల్వేస్ దేర్. ఇవాళ రూపం ఎత్తాడు మళ్ళీ వదిలేస్తాడు, నో, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. ఇట్ ఈస్ దేర్. రామ ఈస్ దేర్. అయోధ్య ఉంది, అయోధ్య ధామ్ ఉంది. అయోధ్యలో రాముడు రామ రూపంలో ఉన్నాడు. ఆయనతో ఎటర్నల్గా ఉంటాడు అక్కడ. ఆయన నరసింహస్వామి ఉన్నాడు. నరసింహస్వామి ఎటర్నల్లీ ఉంటాడు. ఇట్స్ నాట్ ఎ టెంపరీ ఫామ్. ఏదో ప్రహ్లాదం రక్షించుకోవడానికి క్షణం వచ్చినటువంటి పని కాదు అది. ఎటర్నల్ ఇస్ దేర్, శాశ్వతంగా ఉంటుంది అది. అలాగే భగవంతునికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎటర్నలే. అవన్నీ ఎటర్నల్, అవన్నీ అబ్సల్యూట్. ఇట్స్ కాల్డ్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ మీన్స్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. అది అర్థం కావాలి. మన బాడీకి ఆయన బాడీ ఏంటంటే ఆ డిఫరెన్స్ ఉంది. మన బాడీ అంటున్నాం, మన బాడీ, రైట్? మన సోలు, ఎస్, సోల్ ఈజ్ అబ్సల్యూట్. అవర్ సోల్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్, ఎస్. ఎందుకు అబ్సల్యూట్ నుంచి వచ్చింది కాబట్టి. బట్ వెరాజ్ మన శరీరం కాదు. మనం చూస్తూనే ఉన్నాం, కళ్ళ మీద కనబడుతుంది. అర్థమైందా? అది ఆయనకి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్.
ప్రభు వర్డ్ ఏమన్నారు ప్రభు? అబ్సల్యూట్. ఇంకోటి ప్రభు అవార్డింగ్ అబ్సల్యూట్ రిలేటివ్. ప్రభు. అలా అయితే ఇప్పుడు పంచతత్వం ఉన్నారు కదా, పంచతత్వ. సో దానిలో కృష్ణుడు కాకుండా మిగతా అందరూ అబ్సల్యూట్ కాదా ప్రభు? గుడ్ క్వశ్చన్. ఐ థింక్ ఓకే, లెట్ మీ వాంట్ స్పెక్యులేట్. వాళ్ళ విషయంలో ఏంటంటే ఎస్పెషల్లీ చైతన్య మహాప్రభు ఎవరు చెప్పారు, యాక్చువల్ డిస్కషన్లో నేను అది పట్టుకుందాం మర్చిపోయాను. చైతన్య మహాప్రభు ఎవరు చెప్పారు? చైతన్య మహాప్రభు అబ్సల్యూట్ యాక్చువల్లీ. ఎందుకు? ఆయన బాడీ వదిలేసినట్టు మనకి ఎక్కడ కనవల్ల. ఆయన బాడీ రెమినెంట్స్ ఇక్కడ వదిలేసి ఎక్కడ పోలే ఆయన. సో హీ డిజపియర్డ్. అక్కడ తొట్టగొప్పినదిలో విగ్రహంలో డిజపియర్ అయిపోతారు ఆయన. టూ త్రీ ప్లేస్లో డిజపియర్ అవుతారు. ఒకసారి ఓషన్లోకి వెళ్తారు, అక్కడ డిజపియర్ అయిపోతాడు. తొట్టగొప్పినది కూడా అక్కడ డిజపియర్ అయిపోతారు. సో దట్ మీన్స్ ఏంటంటే ఇట్స్ అబ్సల్యూట్ బాడీ అయింది. జస్ట్ యూనో ఈ వెంట్ బ్యాక్, దట్స్ ఆల్. ఎక్కడికి? మాయాపూర్ వెళ్ళిపోయాడు ఆయన. దెర్ ఇస్ స్పిరిచువల్ వరల్డ్లో మాయాపూర్ కూడా ఉంది. సో ఈ వెంట్ బ్యాక్. ఇట్ ఈస్ లైక్ దట్. బట్ మిగతాయి ఆల్సో అబ్సల్యూట్. ఎందుకంటే దే ఆర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ నిత్యానంద ప్రభు ఉన్నాడు. నిత్యం బలరామ్ ఇన్కార్నేషన్. వెన్ కృష్ణాస్ ఇన్కార్నేషన్ చైతన్య మహాప్రభు, బలరామ్ హిస్ బాడీ ఆల్సో అబ్సల్యూట్. మిగతా నారద ఎవరు? శ్రీవాస్ ఉన్నాడు. శ్రీవాస్ ఇస్ నారదస్ ఇన్కార్నేషన్. ఆయన ఈజ్ ఆల్సో అబ్సల్యూట్. వై నాట్? అబ్సల్యూట్ ఇన్ ద సెన్స్ ఆయన దానికి తేడా లేదు. ఆయన he just disappeared. He is also God. But I have to check what happened with them అనేది I have to check. Yeah, but good question. But first of all ఇది అర్థం కావాలి. మన ఫామ్ ఈజ్ సేమ్, బాడీ ఈజ్ డిఫరెంట్. ఫామ్ ఏంటి? మనలాగా ఆయన ఉన్నాడు, ఆయనలాగా మనం ఉన్నాం. ఆయనకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నది, రైట్? ఆయన లీలా మానుష విగ్రహం కాదు, యాక్చువల్ మానుష విగ్రహమే. భగవంతుడు మనల్ని తన రూపంలో చేశాడు. మనం అనుకుంటున్నాం మన రూపంలో ఆయన వచ్చాడు. కాదు. ఆయన రూపంలో మనల్ని తయారు చేశాడు. దానికి అర్థం ఉంది. అంతేగాని మన రూపంలో ఆయన రావటం కాదు. నో, దట్స్ నాట్ రైట్. ఓకేనా? సో ఏంటి? ఆయన ఫామ్ అబ్సల్యూట్. ఆయన శరీరం ఆయనకు ఓకే, బేసికలీ ఆయన బాడీ అనుకోవచ్చు. ఆయన ఏ విధంగా వాడచ్చు. ఆయన శరీరం అనవచ్చు, ఆయన బాడీ అనవచ్చు, అవన్నీ ఒకటే ఆయనకి. మనకి ఇవన్నీ వేరు. సూక్ష్మ బాడీ వేరు, గ్రాస్ బాడీ వేరు, ఆత్మ వేరు, ఇవన్నీ వేరు. దిస్ కాల్డ్ రిలేటివ్ మనది. వెరాజ్ హిమ్ ఈజ్ అబ్సల్యూట్. అందుకని అబ్సల్యూట్ కాబట్టి మీరు ఏమైనా వాడచ్చు అక్కడ ఆయన్ని. అక్కడ ఎందుకు దేనికి తేడా లేదు కాబట్టి. బట్ మనది ప్రతి జాగ్రత్తగా వాడాలి. ఆత్మ అన్నప్పుడు మైండ్ అని, మైండ్ అన్నప్పుడు ఆత్మ అని, మైండ్ అన్నప్పుడు బాడీ అని, బాడీని ఇట్లా ఇంటర్ రిలేట్ చేయడానికి లేదు. ఈవెన్ దో సమ్ టైమ్స్ వీ యూజ్ దట్, బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. విత్ కంప్లీట్ నాలెడ్జ్ ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. వెన్ వీ యూజ్ సంథింగ్ వీ షుడ్ క్వాలిఫై ఇట్. మనం షుడ్ బి రెడీ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్. అప్పుడే మనం వాడాలి. కానీ ఇక్కడ వాడేస్తున్నాం మనం. ఓకేనా? అర్థమవుతుందా ఇది? అంటే నార్మల్గా అందరూ ఏమనుకుంటారు అంటే నవకృష్ణుడు ద్వారకాలో ఉన్నప్పుడు తిన్నాడు, మనలాగే గాలి పీల్చుకుంటున్నాడు, మనతో ఉన్నాడంటే, సో దే ఆర్ థింకింగ్ మెటీరియల్ అని. సో దే డోంట్ నో. వాళ్ళు ఏమనుకుంటారంటే మన బాడీ లాగే ఆయన బాడీ ఉంది, మనలాగే ఆయన బాడీ వదిలేశాడు, ఎవడో హంటర్ వచ్చి బాణం కొడితే వాడి చచ్చిపోయింది, ఆ తర్వాత దానం చేశారు అని చెప్పి వీళ్ళు చెప్తారు అనమాట. నో, కృష్ణాస్ బాడీ అబ్సల్యూట్. సమ్ టైమ్స్ ఈ మైట్ హౌ ఏది ఎస్పెషల్లీ కృష్ణ నిర్యాణం, it sounded like somebody came and shoot an arrow. It's like it's a kind of a leela. కృష్ణుడు జీవితం అంతా ఎలాగైతే లీల చేశాడో ఆయన అంత్య లీల కూడా అలాగే జరిగింది. ఏంటి? he has to satisfy some people. కొంతమందిని సాటిస్ఫై చేయాలి. ఏంటి? కృష్ణుడు అంటే మనలాంటి వాడే అని చెప్పి కొంతమంది ఆయన ఏం చేయాలి? భగవంతుడు కాబట్టి he has to satisfy some people. Okay, go ahead, తదాస్తు. For him doesn't matter. ఎందుకు? బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ కృష్ణ ఏంటో ఆయన చూపించేశాడు. ఆయన నిర్యాణానికి ముందే కృష్ణుడు ఎవరు అనే విషయాన్ని డిక్లేర్ చేసాడు, చూపించేశాడు, ప్రూఫ్స్తో సహా చూపించేశాడు. నేను భగవంతుణ్ణి, ఐఎమ్ అబ్సల్యూట్ అని చెప్పాడు, చూపించాడు. తర్వాత ఎండ్లో ఇట్ ఇట్ సమ్ అదర్ లీలా ఫర్ ఎ పర్పస్. బట్ ఇవాళ ఎస్పెషల్లీ పాషండ మతాలు ఈవెన్ మాయావాదీస్ ఆల్సో, ఈవెన్ అవర్ ఓన్ మాయావాదీస్ ఆల్సో, దే ఆర్ టేకింగ్ దట్ ఎగ్జాంపుల్. కృష్ణుడు చచ్చిపోయాడు, కృష్ణుడు బాణంతోనే చచ్చిపోయాడు. What kind of a rascal you are? What did you learn before that? ఆ లీలకు ముందు what did you learn about Krishna? You are taking that point and qualifying it, but what about the rest of the life? No, they don't care for it.
They అంటే don't care ప్రభు for it. అంటే ఇప్పుడు అది అప్పుడు ఆ క్వశ్చన్ రైట్ చేశారంటే అదంతా విన్నప్పుడు ఇదంతా విన్నది వేస్ట్ గా ప్రభు వాళ్ళు. Yeah, wonderful point. Yes, that's what, whatever they heard, Krishna entire life in this planet, they don't care for it. But at the end, అది పట్టుకొని సి కృష్ణ చచ్చిపోయాడు కదా, కృష్ణుడు కూడా మన లాంటి వాడే, ఆయన శరీరం ఉన్నది మనకు శరీరం ఉంది, సో మనకి ఆయనకి తేడా లేదు, సో మనం అంతా ఒకటే, ఆయన కృష్ణ నేను, సో యు ఆర్ కృష్ణ, ఐఎమ్ కృష్ణ, ఎవ్రీబడి ఇస్ కృష్ణ, లెట్స్ ఆల్ గో టు గంగా, దట్స్ ఆల్, దట్స్ దేర్ అండర్స్టాండింగ్, రైట్? సో దట్స్ ద ప్రాబ్లం. Okay, very good. Good discussion. At least I am happy. I don't know how many you are happy, how many are miserable, I don't know, but I am happy. Good discussion, because my life is meant for this only, this discussion only. Okay, Inka. Okay, no more extension. We are ending it here. Narendra Srimad Bhagavadgita ki jai. Srila Prabhupada ki jai. Nitai Gaura Hari Premanande. Hari Hari Bol. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు.